నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే సన్మార్గం విత్ పద్మ. ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప గురువుగారిని పరిచయం చేయబోతున్నాను. ఒక కవిగా 25 సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాల్ని ఆస్వాదించగలుగుతాం. అందులో ఒకానొక గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదు, సమన్వయ సరస్వతి, వాగ్దేవి పుత్రులు, బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, చాలా మందికి మీరు తెలియని వారంటూ ఉండరు. చాలా మంది ఏమనుకుంటారంటే గురువుగారు ఎలా ఉంటారు? గురువుగారి యొక్క దినచర్య ఏంటి అసలు? ఇంత కూల్‌గా అసలు ఇన్ని ప్రవచనాలు అంటే 25 సంవత్సరాల నుంచి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క అరగంట, 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలంటేనే అందరూ అలసిపోయినట్టు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మీకిది ఎలా సాధ్యమైంది? అసలు మీ దినచర్య ఏంటి? మా ప్రేక్షకుల కోసం. మా దినచర్య సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తంలో మొదలవుతుందమ్మా. హ్మ్. బ్రాహ్మీ ముహూర్తం అంటే మీకు తెలుసు కదా, అవును. 3:30, 4 ఆ సమయంలో నిద్రలేచి చేసుకోవాల్సిన అనుష్ఠానం మాకుంటుంది. అది సంధ్యావందనం మొదలు అనుష్ఠానాలు చేసుకుని, గురువులు మాకు ఉపదేశించిన మంత్రాలు జపం చేసుకుని, తర్వాత దేవతార్చన చేసుకుని, ఆ నివేదించినటువంటి ఆహారాన్ని మేము ప్రసాదంగా స్వీకరిస్తాం. ఆడు తర్వాత చేసేది అధ్యయనం. అధ్యయనం అంటే గ్రంథాధ్యయనం చేయడం, తర్వాత రచనా వ్యాసంగం. నేను రచన కూడా చాలా చేశాను, రచనా వ్యాసంగం. అదేవిధంగా మాకు పత్రికా సంస్థ కూడా ఉంది, ఋషిపీఠం అని. ఆ పత్రికా సంస్థ నిర్వహణ ఇవి చేయడం. తర్వాత ప్రవచనాలు ఉంటాయి కనుక, ప్రవచనాల సమయంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి అధ్యయనం చేసుకోవడం ఉంటుంది. మరి సాయంకాలం కూడా అనుష్ఠానం చేసుకుని ప్రవచనాలకు వెళ్ళి తిరిగి వచ్చి కాసేపు అధ్యయనం చేసి నిద్రించడం. ఇది మా దినచర్య సాధారణంగా ఇలా ఉంటుందమ్మా. అసలు చాలా గొప్పగా గురువుగారు. ఎందుకంటే ఒక రోజు మొత్తంలో మీరు చాలా కరెక్ట్‌గా టైమ్ టేబుల్ వేసేసుకుంటారు. ఎవరైనా సరే టైమ్ టేబుల్ తూచి కొంచెమైనా మిస్ అవుద్ది గానీ మీరు అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే ఇచ్చిన టైం అంటే టైం ప్రకారం ఉంటారు. ఆ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అదే విధంగా గురువుగారు చాలామంది కొంతమంది ప్రేక్షకులు, మన హిందూ ప్రేక్షకులు కొంతమంది కొన్ని క్వెషన్‌లు వాళ్ళకున్న ధర్మీయ సందేహాలనైతే చెప్పడం జరిగింది. వాటిని ఈరోజు నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మొదటగా మరొక సందేహం కూడా నాది కూడా. అలా బ్రాహ్మీ ముహూర్తంలో లేసినప్పుడు చాలా మంది లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ లేచిన వాళ్ళకి చాలా మంచి జరుగుద్ది. ఆ టైంలో లేచిన వాళ్ళకి జ్ఞానోదయం కాదు, చదువులో కాదు, విద్యార్థులు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడతాం. లేవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఒకసారి? అసలు సాధారణంగా భారతదేశంలో ఎవరికైనా కూడా ఆదిగా అనాదిగా మనకు చెప్తున్న విషయం ఏంటంటే, సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచినటువంటి వాడికి బుద్ధిశక్తి బాగా పనిచేస్తుంది. ఒక దివ్యత్వాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆ శక్తి ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైన శక్తి భగవంతుడు ఉంచుతాడు. అన్నీ గొప్పవే, కానీ దేనికి ఏది గొప్పది అని తెలుసుకోవాలి. అందుకే ఆ సమయంలో మనకి ధ్యానానికి కానీ అనుష్ఠానానికి కానీ చాలా మంచి కాలం. అదేవిధంగా అధ్యయనానికి కూడా చాలా మంచి కాలం. రామాయణంలో రాముడు భరతుడిని అడుగుతాడు, తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా నువ్వు ఆ తెల్లవారుజామునే ఆలోచించి నిర్ణయిస్తున్నావు కదా అని ఒక మాట అంటాడు. అంటే సరైన నిర్ణయం, ఒక స్పష్టత, ఒక ప్రశాంతత ఆ స్థితిలో ఆ సమయంలో ఉంటుంది. అందుకు ఆ సమయానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అలాగే జార్జ్ బెర్నార్డ్ షా అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన భారతదేశం అంటే చాలా అభిమానం ఉన్న విదేశీ రచయిత. ఆయన ఒక మాట అంటాడు, సూర్యోదయం కంటే ఆలస్యంగా నిద్రలేచేవారు జీవితంలో ఎదగడం నేను చూడలేదు అన్నాడు. అసలు గొప్ప విషయం అది. అది మనం అలవాటు చేసుకోవాల్సింది. అది యోగ జీవనంలో చాలా ప్రధానమైనటువంటిది. అవును గురువుగారు. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎవరైతే కాస్త ముందుగా సూర్యోదయం కంటే ముందు లెగిస్తారో దానికి తగ్గ నిద్ర ఉండాలి. అంటే రాత్రి కూడా తగిన విధంగా నిద్రపోవాలి. అర్ధరాత్రి వరకు మెలకువగా కాలక్షేపాలు చేయకుండా తగిన నిద్ర, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. యుక్త స్వప్న అవబోధస్య అంటే తగిన నిద్ర, తగిన మెలకువ ఉండాలి. అది యోగ జీవనం అవుతుంది. భారతీయ జీవనం అంటేనే యోగ జీవనం. గురువుగారు, అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మన వరకే చూసుకోవాలా? ధర్మం అనేది అందరి విషయాల్లో పాటించాలా? ధర్మం అనేది అందరికీ సంబంధించినదే. ధారణా ధర్మమిత్యాహు అని. అంటే మనం పట్టి కట్టుబాటులో ఏది ఉంచుతుందో దాన్ని ధర్మం అంటారు. ఈ కట్టుబాటు ఉంచే ధర్మాన్ని మనంతరం మనం నిర్ణయించుకోకుండా శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా మనకు ఏది సముచితమో దాన్ని పాటించిన ధర్మం అవుతుంది. ఈ ధర్మపాలన ఏదైతే ఉందో అది వ్యక్తి పాటించాలి. వ్యక్తులే సమాజం. అది వ్యక్తి తన పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి అనేదే ధర్మం చెప్తుంది మనకి.
అదేవిధంగా ఉద్వేగాలకి ఉద్రేకాలకి లోనై నిర్ణయాలు జీవన విధానాలు ఉండకుండా ఒక క్రమశిక్షణతో ఉండడానికి పనికొచ్చే ధర్మం. అలాంటి ధర్మమే మన సనాతన సంస్కృతి అని కూడా చెప్పబడుతుంది ఇక్కడ. ఈ ధర్మము ఏదైతే ఉందో వేదముల నుంచి విస్తరించి వస్తుంది. మన పెద్దవాళ్ళు దాన్ని పాటిస్తూ ఉన్నారు. పాటించదగ్గ ధర్మాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. అది అందరికీ అవసరమే, వ్యక్తికి అవసరమే, సమాజానికి అవసరమే. అయితే వ్యక్తులే సమాజం కనుక అందరూ కలిసి అలా ఉంటే సమాజమే ధర్మ సమాజం అవుతుంది. గురుగారు, మీరు శాస్త్రాల గురించి ఇంత గొప్ప విజ్ఞానాన్ని అసలు ఎలా సంపాదించారు? గొప్ప విజ్ఞానం అని నేను అనుకోను, కానీ శాస్త్రాలంటే బేసిక్గా మనం సనాతన ధర్మ శాస్త్రాలే నేను ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఇక్కడ. సనాతన ధర్మ శాస్త్రాలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఒకటి వేదం, పురాణం, ఇతిహాసం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, ఇలా చాలా విస్తారమైన. తర్వాత వచ్చినటువంటి కావ్యాలు ఇవన్నీ కలిపి ఒక మహాసముద్రం అవుతుంది మన సనాతన ధర్మం. ఇందులో శాస్త్రాల గురించి వచ్చినప్పుడు జ్యోతిష్ శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇంకా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. యోగ శాస్త్రం అని ఒకదానికొక అనుబంధం కలిగి ఉంటాయి. ప్రధానంగా నేను 3 భాగాలుగా చేస్తే మన ప్రవర్తనాసరళి ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది ధర్మం అవుతుంది. అలాగే భగవచ్ఛక్తిని మనం అనుసంధానం చేసుకోవడానికి వచ్చే రెండో మార్గం ఉపాసన, దీన్ని భక్తి అని అంటారు. మూడవది సత్యమేమిటో విచారణ చేసి అసలు సత్యం ఏమిటి, జగత్ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి అని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ శాస్త్రీయమైన సాధన చేస్తే అది జ్ఞాన మార్గం అంటాం. ఇలా ధర్మము, ఉపాసన, జ్ఞానము అని 3 విధాలుగా మన సనాతన ధర్మం శాస్త్రాల ద్వారా చెప్తుంది. ఆ 3 వ్యక్తికి కానీ సమాజానికి కానీ చాలా అవసరం. నేను లేదా నాలాంటి వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే ఈ 3ంటికి సంబంధించిన అంశములు ఋషులు గ్రంథాల్లో ఏవి చెప్పారో వాటిని అధ్యయనం చేయడం, వీళ్ళంతా అనుష్ఠించడం, అర్థం చేసుకోవడం, వాటిని అందించడం, ఇది చేస్తున్నది. ఇలా సన్మార్గంలో సనాతన ధర్మం గురించి, ఈ ధర్మం ప్రకారం నడుచుకోవాలంటే యువత ఏం చేయాలంటారు? ఇప్పుడున్న యువత ఏంటంటే చెడు మార్గాల వైపు వెళ్ళిపోతున్నారు, సనాతన ధర్మం గురించి మర్చిపోతున్నారు. అలా కాకుండా సనాతన మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ప్రతి కాలంలో కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళు కొందరు, పాటించని వాళ్ళు కొందరు కనపడతారు. నేను నాకున్నటువంటి అనుభవంతో చూస్తూ ఉంటే యువతలు కూడా చాలామంది ధర్మానురక్తి కలిగిన వారు, ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అది ఉంది. దాని గురించి పట్టించుకునే వాళ్ళు కనబడుతూ ఉంటారు. సాధారణంగా 2 ఉంటాయి. ఎప్పుడైనా ఒక ధర్మం కానీ ఒక జ్ఞానం కానీ పట్టి నడిచే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎక్కువ జనబాహుళ్యం అందరూ వీటి వైపు ఉంటారని చెప్పడానికి లేదు. అందుకే అజ్ఞబాహుళ్యం లోకహ అని ఒక శాస్త్రవాక్యం ఉంది. అంటే ఎక్కువ మంది మూర్ఖులే ఉంటారని చెప్తూ ఉంటారు. అందరికీ తెలిసిన వాళ్ళు తక్కువ, చేయాలనుకునే వాళ్ళు తక్కువ ఉండవచ్చు గాక, కానీ చేస్తున్న వాళ్ళు బలం చాలా పనికొస్తుంది. అది మనకు బాగానే ఉంది మన సనాతన ధర్మానికి. అయితే చిన్న లోపాలు కొన్ని ఉన్నాయి. అది కూడా మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే ఇతరులు వాళ్ళ మతం అనుకోండి లేదా ధర్మం అనుకోండి, వాళ్ళు వాటిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వల్ల వాటి వల్ల వాళ్ళు చాలా గౌరవంగా భావిస్తారు. కానీ వాళ్ళన్నీ అర్థం చేసుకుని అధ్యయనం చేయడం కంటే ముందు దాని మీద ఒక ప్రేమ, గౌరవం, ఇది నాది, ఇది గొప్పది, ఇది పాటించాలి అనే ఒక భావం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అవన్నీ తెలుసుకుని కాదు, ముందు భావం ఉంటుంది. మన సంస్కృతిలో వచ్చింది ఏమిటంటే ఆ సీరియస్నెస్ లేదు. ఇది మంచిది, ఇది కాపాడుకోవాలని భావం ఉండదు. ఏదైనా ప్రశ్న వేస్తే పనికి వాళ్ళని తర్కాలు చేస్తారు. ఆ తర్కాలు ఇతర మత వాళ్ళు చేయరు, వాళ్ళ ధర్మాన్ని పాటిస్తారు. మన తర్కాలు ఎందుకు పాటిస్తామంటే వదులుకోవడానికి తర్కాలు ప్రశ్నిస్తూ ఉంటారు ఇక్కడ. కనుక మన దాంట్లో ఏంటంటే ఆ కమిట్మెంటు, నిబద్ధత అనేది ఉండట్లేదు. అది ఉండాలి. ఇతరులు ధర్మాలు వాళ్ళు మంచి వాళ్ళు, కానీ వాళ్ళ ధర్మం పట్ల ఒక నిబద్ధత ఉంది. మన ధర్మం పట్ల నిబద్ధత ఇది పాటించాలి అనక ప్రైడ్ అంటారే, ఆ గౌరవ భావం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అది కలగడానికి కారణం పెద్దలకు ముందు దీని మీద గౌరవం లేకపోవడం, వాళ్ళు అందించకపోవడం. అందుకు ముందు పెద్దలు తెలుసుకోవాలి. ఇంకొకటి, పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో మన ధర్మం గురించి చెప్పేటువంటి అవకాశాలు పూర్తిగా కోల్పోయాం. కేవలం కుక్షింభరత్వం, కడుపు నింపుకోవడం అనుకో, మరింత డబ్బు సంపాదించడానికి పనికొచ్చే తెలివితేటలు చెప్పే చదువులు వస్తున్నాయి తప్ప ధార్మికత, నైతికత, చక్కని జీవన విధానం గురించి చెప్పేటువంటి రావట్లేదు. మరి ఇతరుల గురించి మనం పోల్చి చూస్తే వాళ్ళకంటూ కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పుతారు, నేర్చుకోవాలని శ్రద్ధ కలిగిస్తారు. అది మనకు లోపం అవుతుంది. మరి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ వాటి తరపున, అలాగే పీఠాల తరపున ఇంకా ఎక్కువ విస్తారంగా జరగాలి. అది జరిగితే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మన ధర్మం ప్రత్యేకత ఏమిటంటే ఇది నాలెడ్జ్, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నాయి. అనేక మంది రచించిన గ్రంథాలు దీనికి ఆధారంగా ఉన్నాయి. కనుక దీని మీద అవగాహన కలిగించగలిగే పండితులు కూడా ఉన్నారు.
వాళ్ళ యొక్క సహాయంతో చిన్నతనం నుంచి విద్యా విధానం మన ఇంటి జీవనంలో భాగంగా మారితే తప్పకుండా ఈ సంఖ్య పెరుగుతుంది. తర్వాత అదే సమయంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యువత దీని విలువ తెలుసుకొని ఇటువైపు వస్తున్నారు, పాటిస్తున్నారు. అది సంతృప్తికరమే, కానీ తగినంత ఎక్కువ సంఖ్యలో అది లేదు, అది విస్తరించాలి. గురుగారు, హిమాలయాలో యోగులు జీవిస్తూ ఉంటారు. అలా జీవనం సాధ్యమేనా? నార్మల్ పర్సన్స్ కంటే ఆయుష్ పెంచడం కోసం అంటూ ఉంటారు కదా, నిజంగా అది సాధ్యమయ్యే అంశం అని అంటారా? అంటే హిమాలయాల్లో సిద్ధ పురుషులు, యోగులు, మహానుభావులు వారందరూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటాం. అయితే యోగులు అనే వాళ్ళు కేవలం హిమాలయాల్లో ఉండాలని లేదు, ఎక్కడైనా యోగి ఉండవచ్చు. మన చుట్టుపట్ల ఉన్నటువంటి సమాజంలో కూడా మనం చూస్తున్న సామాన్యులుగా అనుకున్న వాళ్ళు కూడా యోగులు చాలామంది ఉంటారు. వాళ్ళు క్రమశిక్షణతో కూడిన జీవనం కానీ, వాళ్ళు చేస్తున్న సాధన కానీ బలం వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు యోగులుగా ఉండొచ్చు. వారు గృహస్థగా ఉన్నా, ఉద్యోగిగా ఉన్నా, వ్యాపారిగా కూడా ఉన్న యోగులు కావచ్చు. అలా ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర మనకు చాలా ఉంది. పురాణ ఇతిహాసాలు అలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. మామూలు దుకాణాలు నడుపుకున్న యోగులను కూడా వర్ణించారు మహాభారతం లాంటి గ్రంథాల్లో. చూడ్డానికి దుకాణదారు అనుకుంటాం, కానీ అతను గొప్ప జ్ఞానంతో ఉంటాడు, గొప్ప సాధకుడు. అతడి వల్ల ఎందరో చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఆ జ్ఞానం వల్ల, సాధన వల్ల అతనికి ఒక శక్తి వస్తుంది, ఒక పవిత్రత వస్తుంది. అది 10 మందిని కాపాడుతుంది. దాన్ని ఎక్కడున్నా అది సాధించవచ్చు. హిమాలయాల దాకా వెళ్ళక్కర్లేదు. కనుక గృహస్థ జీవనంలో ఉన్న, సామాన్య జీవనంలో ఉన్న, సమాజంలో కూడా ఎందరో యోగులు ఉంటారు. భారతదేశంలో ఎప్పుడు యోగులు కొద ఉండదు, ఎక్కడైనా దొరుకుతారు. అయితే మనం ఆ యోగులు కావాలనే శ్రద్ధ, తృష్ణ మనకుంటే మనకు లభిస్తారు కూడా. గురుగారు, ఇప్పుడున్న జనరేషన్లో తపస్సు చేయడం అనేది సాధ్యమయ్యే అంశమే అంటారా? చేయగలరంటారా అలాగా? అసలు తపస్సు అంటే ఏంటమ్మా, అది ముందు అవగాహన కలగాలి కదా. తపస్సు అంటే ఎక్కడో మఠం వేసి కూర్చుని జపం చేసుకోవడం మాత్రమే కాదు కదా. తపస్సు అనే మాటకి మహాభారతం నిర్వచనం ఉంది. తపస్సు అధర్మవర్తిత్వం ఒక మాట ఇది. అంటే తన ధర్మాన్ని తాను పాటించడం అనేది గొప్ప తపస్సు. తన ధర్మాన్ని పాటించేటప్పుడు ఏదో లాభాపేక్షత కాకుండా చిత్తశుద్ధితో నిష్కపటంగా విలువలకు లోబడి తన ధర్మాన్ని తాను పాటిస్తే అది గొప్ప తపస్సు అంటాడు ధర్మరాజు. యక్ష ప్రశ్నల్లో వస్తుంది మహాభారతం ఇది. ఇది అయితే ప్రతివారు చేసుకోవచ్చు తపస్సుగా. అలాంటి ఒక మంచి కథ ఉంది భారతంలో. ఒక ఆయన గొప్ప తపస్సు చేస్తుంటాడు ఎక్కడో అరణ్యాల్లో. అప్పుడు ఆయనకి తల జుట్టు పెరిగిపోతుంది. పెరిగిపోతే ఆ జుట్టులో పిచ్చుకలు గూళ్ళు కడతాయి. పిచ్చుకలు గూళ్ళు కట్టినా తెలియనంత తపస్సు అతడిది. అది గొప్ప విషయం కదా. పైన ఒక చీమ పాకితేనే మనం కూర్చోలేము, పిచ్చుకలు గూళ్ళు కట్టే అయినా చెదరలేదంటే ఎంత గొప్ప తపస్సు. అంటే మనస్సును బాహ్య ప్రపంచం నుంచి విడిచిపెట్టి అంతర్ముఖుడి సమాధి స్థితిలో ఉండిపోయాడు. అప్పుడు ఆయన మురిసిపోతాడు, పైన పిచ్చుకలు ఉన్నాయి. కొంతకాలాన్ని మెలకు వచ్చాక అది గొప్ప తపస్సు చేశానని మనస్సులో భావిస్తాడు. భావిస్తే ఒక ఆకాశవాణి వినబడుతుంది. నువ్వే ఇలా అనుకుంటే కాశీక్షేత్రంలో ఒక ఆయన ఉన్నాడు తులాధారుడు, ఆయన నీకంటూ గొప్ప తపస్వి, ఆయన ఏమనుకోవాలంటే. ఆ మాట అంతర్వాణిగా లేదా ఆకాశవాణిగా వినబడగానే ఏమిటా ఈ వాక్ అని కాశీకి వెళ్తాడు. తులాధారుడు ఎక్కడున్నాడని వెతుకుతాడు. ఆయన ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే తులాధారుడు అంటే ఒక ఆశ్రమం పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంటాడేమో యోగి అని మనసులో ఒక చిత్రణ చేసుకుని వెళ్తాడు. తీరా చూస్తే తులాధారుడు ఒక దుకాణదారుడు. ఏంటి దుకాణదారుల గురించి అక్కడ ఆకాశవాణి చెప్పింది, నేను చేసిన తపస్సు ఎంత గొప్పది, అరణ్యంలో కూర్చుని పిచ్చుకలు గుడ్డు కట్టేటంతగా జుట్టు పెరిగిపోయింది. అతను ఇతడు చూస్తే దుకాణదారుడు, ఈయనేం తపస్వి, పోనీ అడుగుదామని కూర్చున్నాను. కానీ ఈయన వెళ్ళగానే ఆయన ఒక్కసారి చూసి, ఆ పిచ్చుకలు గూడు కట్టిన మహానుభావుడు నువ్వేగా, ఆకాశవాణి చెప్తే వచ్చేవు కదా అంటాడు. ఈయనకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతాడు. కాసేపు కూర్చోవయ్యా, నీతో మాట్లాడతానని తను చేయవలసిన వ్యాపారం చేసే తీరిక సమయంలో కూర్చుంటాక నువ్వేం తపస్సు చేస్తుంటావు అని అడుగుతాడు ఈయన. అడిగితే నేను న్యాయబద్ధంగా క్రయ విక్రయాలు చేస్తాను. అర్హలాభ అంటే ఏది న్యాయబద్ధంగా లాభం రావాలో అది తీసుకుంటాను. ఆ తీసుకున్న దానితో నేను చేయవలసిన సత్కర్మలు చేసుకుంటాను. కష్టాలకి కుంగిపోను, సుఖాలు వస్తే పొంగిపోను, మనసును ఎప్పుడు ధీరంగా ఉంచుతాను. ఇదే నేను చేసిన తపస్సు అంటాడు. అరే నువ్వు సమాధులు, యోగాలు ఇవేవి చెప్పలేదు, మంత్రాలు, తంత్రాలు, ఇది గొప్ప తపస్సు అంటున్నావు, ఇది తపస్సా అది తపస్సా అని అడుగుతాడు. అదే తపస్సుని అడిగి చెప్పాడు. ఎవరైతే శ్రద్ధ కలిగి, శ్రద్ధ అంటే మనఃప్రసన్నత అని అద్భుతమైన మాట చెప్పారు. ప్రశాంతమైన మనస్సుతో ఉంటూ సుఖదుఖాలకు పొంగిపోకుండా, కుంగిపోకుండా, రాగద్వేషాలకు లోను కాకుండా ఎవడైతే ఉంటాడో తన ధర్మంతో వచ్చిన దానితో తృప్తి పడుతూ జీవించేవాడికి అదే తపస్సు అని చెప్తాడు. అంటే ఎంత గొప్ప ఆదర్శాన్ని భారతీయ సంస్కృతి చెప్పింది చూడండి. అందుకే తపస్సు అనేది ఎప్పుడైనా సాధ్యమే, ఎక్కడైనా సాధ్యమే.
తపస్సు ఎక్కడైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. అలాంటి ప్రక్రియలు మన సంస్కృతిలో చెప్పారు. అది గొప్ప విషయం. గురుగారు ఇప్పుడున్న కాలంలో మనిషికి తృప్తి అన్నది ఉంటదంటారా? ఎందుకంటే అసంతృప్తిగానే ప్రతి ఒక్క మనిషి లేచిన దగ్గర నుంచి అది ఇది అని వెతుకులాటలోనే సరిపోతుంది జీవితం మొత్తం. తృప్తి అన్నది ఎప్పటికైనా సాధ్యమైన ఈ కలియుగంలో? ఈ యుగం కాదమ్మా, ఏ యుగమైనా మనిషి యొక్క స్వభావంలోనే తృప్తి అనేది సాధ్యం కాదు. జ్ఞానం ఉంటే తృప్తి వస్తుంది. అది లేనంతకాలం అసంతృప్తి ఉంటూనే ఉంటుంది, ఎన్ని వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే అన్నమయ్య ఒక కీర్తనలో చెప్తాడు, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు అని. మీకు అర్థమైపోతుంది ఇక్కడ. అలాగా మనిషికి ఇప్పుడు ఏమిటంటే సాంకేతికత పెరిగిపోవడం ఒకటి, భోగాలు, సౌకర్యాలు, సుఖాలు, వినోదాలు పెరిగిపోవడంతో ఇంకా ఏదో తెచ్చుకోవాలి, ఇంకా ఏదో తెచ్చుకొని పరిగెడుతుంటాడు. ఒకటి ఆలోచిస్తే పరిగెడుతున్నాడే తప్ప నిలకడగా ఏది సంతృప్తిగా అనుభవించట్లేదు. అందుకే మనకి ఏంటంటే కొంచెం నిలుకడ అవసరం, అంటే స్టెబిలిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. స్థిరత్వం తెచ్చుకోవాలి, స్థిరమైన మనస్సు తెచ్చుకొని ఏది సత్యమో ఏది అసత్యమో పెద్దల ద్వారానో వివేచన ద్వారానో ఆలోచిస్తే మనం దేనివైపు పరిగెడుతున్నాం, ఇది ఎంతవరకు నిలుస్తుంది. ఉదాహరణకి సుఖపడాలని పరిగెడుతున్నాం, సంపాదించాలని పరిగెడుతున్నాం, ఇలాగే పరిగెడితే దీనికి శాస్త్రాల దాకా ఎక్కర్లేదు. కొంచెం ఇంగిత జ్ఞానం మనం కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. ఇలాగే వెళితే ఆరోగ్యం అవుతుంది. మనం దేనికోసం పరిగెడుతున్నాం, దానికి ఎంత సమయం వెచ్చిస్తున్నాం, తీరా సంపాదించిన తర్వాత అనుభవించడానికి ఆరోగ్యం ఉందా? కనుక ముందు అలాంటి ఆలోచన రావాలి, సరైన ఆలోచన. అది కలిగితే సంతృప్తి సాధ్యమే. కానీ అందరూ సంతృప్తిగా ఉండలేరు. చాలామంది వీటి వెంట పరుగుడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రాచీన కాల గ్రంథాల్లో కూడా ఈ అసంతృప్తిగా ఉండకండి, ఆశలు పెంచుకోకండి అని మాటలు వినబడుతున్నాయి. అంటే అప్పుడు కూడా అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారనే కదా అర్థం. కనుక సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిరి యోమయ భక్త సమీప్రియ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అది ఎప్పుడు సంతృప్తిగా ఉండడం ఒకటి నేర్చుకోగలగలం. ఉన్నదాంతో సర్దుకుపోతే ఎలా ఎదుగుతారని మరొక తర్కం చేస్తారు. అదే విషయం. అంటే ఉన్నదాన్ని తెలుసుకోకుండా అసంతృప్తిగా ఉండడం కూడా తప్పే కదా. కనుక తాను సంతృప్తిగా ఉంటూ చేయవలసిన ధర్మం చేస్తూ ఆ ధర్మంతో వచ్చిన దానితో సంతృప్తిగా జీవించగలగడం అనేది మన మైండ్ సెట్, ఆలోచన విధానం బట్టి ఉంటుంది. అంత చక్కటి ఆలోచన విధానం మన పెద్దల గ్రంథాల్లో ఇచ్చారు. అది కేవలం గ్రంథాలు ఉండిపోతే ఎలాగా? దాన్ని మనం తెలుసుకుని విచక్షణలో దాన్ని వినియోగించుకుంటే తప్పకుండా సంతృప్తిగా ఉండడం ఎప్పటికైనా సాధ్యమే. గురుగారు చాలా మంది కష్టాలు ఉన్నాయని చెప్పేసి దేవుడి వద్దకు వెళ్తారు. అది స్వార్థంతో వెళ్ళింది అనుకోవాలా, లేకపోతే నిజంగా దేవుడి భక్తితో, అంటే నాకు ఇన్ని కష్టాలు ఇస్తావా, మంచి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఇస్తాడు దేవుడు అని చాలా అపోహలతో ఉంటారు. అది కొంతమంది విషయంలో నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. నిజమే అంటారు? నిజంగా మంచితనం వాళ్ళకి, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయంటారా? మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి, చెడు వాళ్ళకి రావడానికి లేదమ్మా. ఎవరికైనా సుఖ దుఃఖాలు అనేటువంటిది వాళ్ళు ఇదివరకు చేసినటువంటి పుణ్యపాప కర్మలను అనుసరించి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయే తప్ప దాన్ని ఇచ్చే దేవుడు అంటే ఎవడూ లేడు. మనం చేసిన కర్మలే మనకిస్తాయి. కనుక చేసిన కర్మ చేసేస్తాం కానీ మనకి జ్ఞాపకం ఉండకపోవచ్చు. అంటే ఈ జన్మదేనా, ఎన్నో జన్మలు ఉంటాయి కదా ఇక్కడ. ఎందుకంటే మనం నడుస్తూ 4 విత్తనాలు పడేసి వచ్చేస్తాం. పడ్డాయని కూడా తెలియదు, అప్రయత్నంగా పడేస్తాం. తర్వాత ఎప్పుడో అప్పుడు మొలకలై ఫలాలే వస్తాయి కదా మనకి. అదే విధంగా ఇదివరకు చేసిన పుణ్యపాప కర్మలను అనుసరించి మనకి సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. దేవుడు ఇచ్చాడు అనడానికి లేదు. వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నము సాధ్యం కాదు. మరి కష్టాలు పోగొడతానని దేవుణ్ణి ఆశ్రయించడం అనేది ఎంతవరకు సమంజసం అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనం అనుభవించే కర్మలకి ప్రారంధములని పేర్లు. ఈ ప్రారంధం ఒకవేళ బలంగా ఉంటే మనం దేవతా ప్రార్థనలు చేసిన పోదాయి. ఆ ప్రారంధం బలహీనంగా ఉందనుకో మనం చేసేటువంటి దేవతా ప్రార్థనలో, సాధనలో వీటి వల్ల తొలగిపోతాయి. ఒకవేళ తొలగకపోయినా, తొలగినంత కష్టం ఉన్నా భగవంతుని ఆరాధించడం వల్ల మంచి వివేకం వచ్చి దాన్ని తట్టుకోగలిగే జ్ఞానం కూడా వస్తుంది. ఇది ప్రధానమైన అంశం. కానీ కష్టాల కోసం భగవంతుని ఆశ్రయించడం అనేది సాధారణంగా అందరూ చేస్తారు. ఏ కష్టము సుఖము పట్టించుకోకుండా భగవంతుని మీద ప్రేమ కలిగిన భక్తి వినడానికి చాలా బాగుంటుంది, కానీ అది సాధారణ స్థాయిలో కనబడుతుంది. అది అసాధారణం. దాని గురించి నారదుడు ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు. అంటే అలాంటి భక్తి ఏ ఒక్కళ్ళలోనూ కనబడుతుంది. కతిచన చిదానంద లహరి అని సౌందర్యలహరిలో చెప్పినట్టుగా ఈ ఒక్కడో అలాంటి భక్తి కలిగి ఉంటాడు. దీన్ని అవ్యాజ భక్తి అంటారు, అన్కండిషన్డ్. మన దగ్గరకు 10 మార్లు వచ్చి పలకరిస్తూ వెళ్తూ ఉన్నాడంటే మనం ఏదో ఎందుకు వస్తున్నాడో అనుకుంటాం. 10 సార్లు తిరిగా 11వ మీ నుంచి అవసరం ఉందండి అనగాని ఎన్నాళ్ళు ఎందుగా తిరిగాడు అనుకుంటాం. అది స్వార్థమేగా.
అలాగే కొంతమంది అలాగే ప్రారంభిస్తారు, కానీ నిస్వార్థంగా భగవంతుని ప్రేమించడం అనే దానికి కూడా గొప్ప పుణ్య సంస్కారం ఉండాలి. అది కోట్లలో ఒకటికైనా లభిస్తుంది లేదు. దాన్ని ఉత్తమ భక్తి అంటారు. కష్టాలు పోతాయనో లేదా సుఖాలు వస్తాయనో భగవంతుని ఆశ్రయించడాన్ని భక్తి అంటారు, కానీ ఉత్తమ భక్తి అంటారు దాన్ని ఇక్కడ. దానికి శాస్త్రంలో గౌణ భక్తి అని పేరు, అంటే అప్రధాన భక్తి. దానికి పెద్ద గొప్ప విషయం కాదు, అయితే కొంతమేర గొప్ప విషయమే. ఎందుకంటే ఈ కష్టాలు పోవాలని ఎవరినో పట్టుకోకుండా భగవంతుని పట్టుకున్నాడుగా, అది గొప్ప విషయం అనమాట ఇక్కడ. ఎందుకంటే మనకు తెలిసిన తెలుగు నీటిలో చేయి పెడితే చెయ్యి శుభ్రం అవుతుంది, నిప్పులో చేయి పెడితే కాలుతుంది. అదేవిధంగా ఎలాగోలాగా భగవంతుని పట్టుకున్నాడు కనుక ఆ పట్టుకున్న వస్తువు గొప్పది కనుక ఆయన అనుగ్రహం చేత నెమ్మదిగా చిత్తం శుద్ధమై అప్పుడు మనస్సు ఆయన వైపు మళ్ళీ వాడు ఇక్కడే శాంతిని జ్ఞానాన్ని పొందొచ్చు. గురుగారు, కర్మ అన్నది ఎలాగ తప్పించుకోలేం, కానీ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందంటారా? అందుకే భగవంతుడి జీవితాన్ని మనకి ఇచ్చాడు. మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే ఆ కర్మ ఫలాలు కేవలం అనుభవించడమే కాదు, దాన్ని సవరించుకోవాలి. అందుకే సాధన అనేది వచ్చింది. ఎందుకంటే ఇదివరకు కర్మలు అనుభవించాలంటే ప్రతివాడు అనుభవిస్తాడు, పోతాడు, అయిపోయింది. చెప్పడం ఎందుకు, బోధ ఎందుకు? అందుకే కర్మలు అనుభవించాలని ఒకవైపు చెప్తూనే మళ్ళీ ఇలాంటి కర్మల భారం పెంచుకోకుండా వివేకం ఉపయోగించు అన్నారు. కర్మఫలం జీవితంలో వస్తూ ఉంటుంది, కానీ భగవంతుడు మానవుడికి కొంత బుద్ధి స్వతంత్రతనిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి సుఖమైన దుఃఖమైన పొంగిపోకుండా కుంగిపోకుండా ఉంటూ మళ్ళీ కర్మల భారం పెంచుకోకుండా, అంటే కూడని పనులు చేయకుండా, చేసిన మంచి పనులు కూడా ఒక ఆశలు అవి పెంచుకోకుండా చేయగలిగితే అవి తప్పకుండా కర్మభారాన్ని తగ్గిస్తాయి. అందుకోసం సాధ్యమవుతుంది తప్పకుండా. గురుగారు, చాలా మంది ఒక దేవుడిని నమ్మి వాళ్ళకి బాధలు పోలేదని, కష్టాలు పోలేదని మరొక దేవుడిని అలా మార్చేస్తూ ఉంటారు, దేవతలు మార్చేస్తూ ఉంటారు. అప్పటి వరకు పూజలు చేస్తారు, వాళ్ళు అనుకునే నెరవేరు, మార్చేస్తూ ఉంటారు. మరి అలా మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? వాళ్ళకి ఏమన్నా అంతవరకు చాలా భక్తిగా చేసే ఉంటారు, కానీ మార్చేస్తూ ఉంటారు దేవుళ్ళని, దేవతల్ని. బాగుందమ్మా, మార్చడానికి కూడా అనువుగా మనకు బోల్డ్ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. అది మంచిదే కదమ్మా మార్చుకోవడానికి. ఇప్పుడు మనకు దుకాణానికి వెళ్తే 10 రకాల స్వీట్లు ఉంటాయి, అన్నిటికి కలిపి ఒకటి స్వీట్ షాప్ అంటాడు, అన్నీ కలిపి స్వీట్ షాప్, ఏది తిన్న స్వీటే అందులో. కానీ మైసూర్ పాకు ఒకటి, జిలేబీ ఒకటి, గులాబ్ జామ్ ఒకటి, ఇన్ని పేర్లు చెప్తాం మనం. కనుక వాడికి ఇన్నాళ్ళు గులాబ్ జామ్ తిన్నాడు, తృప్తి కాలేదు, మైసూర్ పాకులోకి వెళ్ళాడు, ఏది తిన్న స్వీటే అది. కనుక ఇటు దేవుళ్ళను మార్చేది ఇవన్నీ భక్తిలో సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఉంటాయమ్మా. కొంచెం పక్వత పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంది ఇంతమందిగా ఉన్నది ఒకటే భగవంతుడు అనేటువంటిది. కానీ సాధారణ స్థాయిలో ఈ దేవుడిని ఆశ్రయించిన ఆ దేవుడిని ఆశ్రయించడం తప్పేమీ లేదు, ఇది ఒక్కటే తెలియాలి, మనం ఆశ్రయిస్తున్న దేవుడు శాస్త్రం చెప్పిన దేవుడు అవునా కాదా అనేది తెలియాలి. అవును గురుగారు. ఆ శాస్త్రం చెప్పిన దేవుళ్ళు అంటే మన వేద పురాణ ఇతిహాసాల్లో చెప్పబడుతున్నటువంటి ఎవరైతే దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు మనం ఆశ్రయిస్తాం. అయితే ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుళ్ళని మార్చినంత మాత్రాన ఈ దేవుడు ఇవ్వలేనిదేదో ఆ దేవుడు ఇస్తాడనుకోవడం అవివేకం. ఎందుకంటే దేవుళ్ళు అన్నాం కదా, దేవుళ్ళలో కామన్ ఏంటి, దేవ అనేటటువంటి. కానీ ఒక దేవ అని ఒక పరమేశ్వర స్వరూపం ఉంది, అది ఇన్ని దేవతల రూపంలో వచ్చింది. మనకు వీరందరి అవసరం చాలా ఉన్నది కనుక అందరినీ మనం నమస్కారం చేసుకుంటాం. అందరూ ఇష్టదేవత అని ఒకటి ఉంటారు, ఆ ఇష్టదేవతను ఆరాధించుకోవచ్చు. ఇష్టదేవత నిష్ట ఎంత గట్టిగా ఉండాలంటే పాలన ముంచుము నీరు ముంచుము నీదే భారం అన్నాడు దుర్జటి మహాకవి. పాలలో ముంచిన నీళ్ళలో ముంచిన నీదే భారం అని. మరొక కవి అంటాడు, పాతయవా పాతాళే స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచా. అమ్మవారితో అంటున్నాడు, నువ్వు నన్ను పాతాళంలో పాతేసిన, సామ్రాజ్యం సింహాసనం మీద కూర్చోబెట్టిన, నీ పాదాలు విడవని తల్లి అన్నాడు. అంటే అర్థం ఏంటి, కష్టమైన సుఖమైన భగవంతుని విడిచిపెట్టను. ఎంత గట్టి భావం అమ్మా. ఈ భావం ఉంటే మార్పిడులు అనేవి ఉండవు. మన సనాతన ధర్మంలో ఈ దేవతని శివుడో విష్ణువో రాముడో కృష్ణుడో ఆరాధించామంటే అంతా ఒక చెట్టే ఉన్నాం. అంటే ఒకే చెట్టు మీద ఈ కొమ్మ మించి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మకి వెళ్తాను, కానీ చెట్టు ఒకటేగా. అది ఒక్కటి తెలుసుకోగలిగితే మనం ఎందరి దేవతలను ఆరాధించడం ఒకటే భగవంతుడు. ఎవరిని మన ఇష్టదేవతగా ఆరాధిస్తున్నామో ఆ ఇష్టదేవతని ఇతర దేవతలు కూడా చూడగలగాలి. అందరి దేవతల సహకారం మనకు అవసరమే. లేదంటే 8 దిక్కులు ఉన్నాయి, 8 దిక్కుల్లో ఏ దిక్కు గొప్పది, ఏ దిక్కుపాలకుడు గొప్ప అంటే మనకు అందరూ అవసరమే. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు వాళ్ళు అవసరమే. పంచభూతాలు ఉన్నాయి, ఏదో మనకి ఇష్టం కనుక అగ్ని అని అగ్ని దగ్గర కూర్చోంగా, అన్నీ కావాల్సిందే. ఎలాగైతే ఇన్ని రకాలు ఉన్నాయో ఒక ఈశ్వర శక్తి అన్ని దేవతలుగా ఉంటుంది కనుక మనం అన్ని దేవతలను ఆరాధించవచ్చు. ఇష్టదేవత నిష్ట మాత్రం గట్టిగా కలిగి ఉండాలి. దానికోసం మరి ఈ ధర్మంలోనే ఉండొచ్చు, ఎక్కడికి మారక్కర్లేదు. ఎందుకంటే మారి వెరైటీ కావాలంటే ఇక్కడే కావాల్సినంత ఉంది, అది ధర్మంలో ఉన్నటువంటి.
ఇందులోకి మారడం అందులోకి మారడం అనేటువంటిది ఇంకా మొదటి స్థాయిలో ఉంటుంది. బుద్ధి పక్వత కలుగుతున్నంత కాలం ఈ సుఖాలు దుఃఖాలకి వీళ్ళెవరూ కారణం కాదు, నా కర్మే కారణం ప్రధానం. అందుకు దీన్ని భక్తిగా ప్రేమగా కొలుచుకుంటాను. ఒకవేళ నా ప్రారంధంలో సాధారణ ప్రారంధం ఉంటే ఆ దుఃఖం వాళ్ళే తొలగిస్తారు, అంతే. లేదా తట్టుకునే జ్ఞానం ఇస్తారు అని క్రమక్రమంగా పరిపక్వత వస్తుందమ్మా. అది ఒకటి తాను సాధన చేయగా వస్తుంది, పెద్దలు చెప్పింది వినగా తెలుస్తుంది, శాస్త్ర గ్రంథాలు చదువుతున్నా తెలుస్తుంది క్రమంగా. గురువుగారు, ఈ గో సంరక్షణ ఈ మధ్య కాలంలో గో సంరక్షణకి చాలా చర్యలు తీసుకున్నా సరే కొన్ని ప్రాంతాల్లో గోవధ జరుగుతూనే ఉంటుంది. అవునమ్మా. అసలు ఎందువల్ల అంటారు? అంత సంరక్షణ చేస్తున్నా సరే ఎక్కడో చోట బాధపడాల్సిన వైన, ఎందుకంటే మనం గోమాతను చాలా పూజిస్తాం, చాలా భక్తిగా. అలాంటిది గోవధ అన్న పదం వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పదాన్ని ఒక తల్లిని బిడ్డని వేరు చేసినట్టే అనిపిస్తుంది అక్కడ. ఇలా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందని అంటే ఏంటి, దీనికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అసలు? ఇప్పుడు గోవు ఆరాధన అనేటువంటిది హిందూ ధర్మంలో ప్రధానం, ఒప్పుకుంటాం. కానీ హిందువులు గోవుని ఎందుకు ఆరాధిస్తున్నారు అనే ప్రశ్న కూడా వేసుకోవాలి కదా. హిందూ ధర్మంలో ఒక గొప్ప సంస్కారం ఏంటంటే, ఈ ప్రపంచంలో దేని వల్ల మనం మేలు పొందుతామో దాన్ని దైవంగా భావిస్తాం. ఉదాహరణకు సూర్యుడి నుంచి మనం ఎంత పొందుతున్నాం కనుక సూర్యుడిని హిందువు ఎప్పుడు కూడా మండుతున్న అగ్నిగోళం అనడు, ఆ సూర్యనారాయణుడు అంటాడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. అంటే మన దృష్టిలో భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మనల్ని అనుగ్రహిస్తున్న, మనల్ని కృప చూపిస్తూ ఉన్న, బ్రతికిస్తూ, మనకు శక్తినిస్తూ పోషిస్తున్నవన్నీ దేవతా స్వరూపాలుగా చూస్తాం. అందుకే వాయువుని దేవుడు అంటాం, పంచభూతాన్ని దేవుడు అంటాం. గోవుని దేవుడిని ఎందుకు అంటున్నాడు హిందూ అన్న విషయం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడా లేని ఒక మహోపకారం మన గోవు ద్వారా లభిస్తుంది. ఎందుకంటే దాని పంచగవ్యాల ద్వారా అందుతున్నటువంటిది ప్రాణశక్తి అందుతుంది మనకి. ఆ పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, అలాగే గోమయం, గోజలం, ఇవన్నీ కూడా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయని, పైగా గోవు ఉనికి ఉంటే చాలు ఆ వాతావరణం బాగుపడుతుందని, ఇవన్నీ మనకి ఇప్పుడిప్పుడు వైజ్ఞానికంగా రుజువయ్యాయి. మన ఋషులు ఇన్ని గమనించిన తర్వాత గోవు అంత గొప్ప జంతువు లేదని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది కేవలం విశ్వాసం అనుకున్నాం ఇంతకాలం, అది విజ్ఞానం అని ఇప్పుడు తెలుస్తుంది. కానీ గోవును రక్షించుకుంటే మానవజాతి రక్షింపబడుతుంది అన్న విషయం కేవలం ఒక మత విషయం కాదు, ఒక విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని విశ్వసించాం మనం ఇన్నాళ్ళు కూడా. ఈ అవేర్నెస్ ఇప్పుడు అందరికీ కలగాలమ్మా. ఆ కలగడం కేవలం హిందువులకు మాత్రమే కాదు, మానవులందరికీ కలగాలి, భారతీయులందరికీ కలగాలి. అయితే మీరు భారతీయులకి ఎందుకు అంటున్నారు, ప్రపంచంలో అందరికీ కలగచ్చు కదా అంటే, భారతదేశంలో ఉన్న గోజాతి ప్రపంచంలో ఎక్కడా లేదు, అది ప్రత్యేకత. భారతదేశంలో ఆసేతు, సీతాచలం అనేక రకాల గోజాతులు, కానీ అన్నింటిలో కామన్గా ఒకే లక్షణం ఉంటుంది. ఇలాంటి గోవు మాత్రం ఏ దేశానికి లేదు. అందుకే దేశం గర్వించదగ్గది గోవు గురించి. ఇది విజ్ఞాన దృష్టితో చూస్తే తెలుస్తుంది. దీన్ని కేవలం మత దృష్టితో చూడడం వల్ల కొందరిని మెప్పించాలని లేదా కొందరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో గోవు విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నది రాజకీయం. ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది, అయినప్పటికీ దాన్ని చక్కడ అమలుపరచడం జరగడం లేదు. హిందువుల్లో కూడా అవగాహన లోపం బాగా ఏర్పడింది. అందుకు హిందువులు ఏదో స్వార్థం కోసమని గోవుని వధించడానికి అవకాశం ఇవ్వకూడదు. అదేవిధంగా గోవుధని ఎదుర్కొనగలిగే శక్తి కూడా కలిగి ఉండాలి. అదే ఇంకోటి మనం చూస్తున్నాం, ఏదో ఇతర మతం వాళ్ళు గోవుల్ని హింసిస్తున్నారు అనుకుంటాం, కానీ ఇతర మతంలో కూడా గోవు విలువ తెలిసి కాపాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా గోవు గురించి చాలా గొప్పగా చెప్పారు, గోవును వధించమని చెప్పలేదు. ఈ దేశంలో మత వైషమ్యం వల్ల, హిందూ మతంని పై దృష్టి వేరేగా ఉండడం వల్ల దీనిపైన ద్వేషంతో వాళ్ళు గోవుని వధిస్తున్నారు తప్ప వాళ్ళ శాస్త్రములు కూడా గోవధ చేయమని చెప్పట్లేదు, అది దోషమని చెప్తాం. ఇది మనం గమనించి మా భారతదేశపు గోవు యొక్క ప్రత్యేకత ఇది కనుక అది మనం కాపాడుకోవాలి. కేవలం ఒక దేవత, ఒక పవిత్ర భావం మాత్రమే కాకుండా ఇన్ని విధాలు రక్షిస్తూ ఉన్నటువంటి ఒక జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే అవగాహన బాగా కల్పించాలి. ముఖ్యంగా ఆవు అవసరం మనిషికి ఉంది అనేది ఒకటి ఏర్పరచాలి, గోవు అవసరం ఏర్పరచాలి. ఏదో ప్యాకెట్లో పాలు వస్తున్నాయి కదా, ఇంకో రకంగా పాలు వస్తున్నాయి కదా అని కాకుండా గోక్షీరానుకున్న విలువ ఏమిటి, గోవు యొక్క పెరుగుకి, వెన్నకి, వాటికి వచ్చిన మెడిసినల్ వాల్యూస్ ఏమిటి ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు పంచగవ్య చికిత్సలు ఇప్పుడు అభివృద్ధి చెందిన వైద్యం వల్ల కూడా నయం కాని రోగాలకి మందుగా పనిచేస్తున్న పంచగవ్య చికిత్సలు. ఆ అవగాహన కలిగించి ఆ గోసంతతిని కాపాడుకుంటే ఎలా అంత ఆరోగ్యంగా మనం ఉంటాం అనేది బాగా తెలియజేయాలి బాల్యం నుంచి. అప్పుడు విలువ తెలిసినప్పుడు వీళ్ళు కాపాడుకుంటారు. అది ప్రభుత్వం బాధ్యతగా తెలియజేయాలి, కాపాడాలి.
కానీ గోవుని కాపాడడం అనేది భారతీయుల యొక్క కర్తవ్యము, భారతదేశం యొక్క కర్తవ్యం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న గోవులు అనేది ఎక్కడా లేదు కనుక ఈ దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఆ గోసంతతిని మనం రక్షించుకోవాలి అని ఇటు చరిత్ర, ఇటు విజ్ఞాన శాస్త్రం, ఇటు సంస్కృతి మూడింటి ఆధారంగా ప్రభుత్వాలు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. అప్పుడు మనం గోవుని కాపాడుకోగలం. అవును గురుగారు. గురుగారు చాలా మంది కళలోకి దేవతలు వస్తున్నారంటారు, కొంతమంది మాకు కనిపించారు అని అంటారు. నిజంగా ఆ దేవుళ్ళు కనిపిస్తే కనుక తట్టుకునే శక్తి మానవ శక్తిగా ఉంటుందంటారా? సాధ్యమేనా? అంటే ఈ భగవత్ సాక్షాత్కారం కాదు అని చెప్పడానికి లేదు. కొన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ కొన్ని భ్రాంతులు కూడా ఉంటాయి. ఏది సత్యము ఏది భ్రాంతం అని నిర్ణయించరు. అందుకే ఊరికనే అంత తేలిగ్గా భగవంతుడు కనబడడం అనేది జరగదు. వాళ్ళ వాళ్ళ పూర్వ సంస్కారాలు బట్టి, అంటే ఈ జన్మలే కాదు పూర్వజన్మ సాధనలు బట్టి సూక్ష్మ భూమికల్లో, అంటే స్వప్నం కానీ ధ్యానం కానీ చేసినప్పుడు మన మనస్థితి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటుతుంది. ఆ దాటినప్పుడు మన మనస్సులో ఉన్న అల్లకల్లోలాలు, మన శారీరక అనారోగ్యాలు ఇవన్నీ కూడా రకరకాల దృశ్యాలుగా కనబడతాయి. అవి మనం కళలు అంటాం. అలా మన భ్రాంతులు కూడా కనబడుతుంటాయి. అంతశ్చేతనలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్నెస్ అంటారు కదా, అందులో భ్రాంతులు కూడా కనబడతాయి. ఈ విషయంలో ఏది సత్యము ఏది భ్రాంతో తెలుసుకోదగ్గడానికి శాస్త్రం అనిపిస్తుంది మనకి. అదృష్టవశాత్తు మన స్వప్న శాస్త్రం అని ఆత్రేయ మహర్షి రచించాడు. ఏనాటి కాలం నాడు. ఫ్రాయిడ్ స్వప్నం మీద, సైకాలజీ మీద చాలా గ్రంథాలు రాశాడు అంటారు పాశ్చాత్యంలో. అంతకు ముందే ఆత్రేయుడు స్వప్న శాస్త్రం రచించాడు. ఈ అంశాలు మనకు కొన్ని రామాయణంలో, భారతాల్లో కూడా స్వప్న శాస్త్రానికి కనబడుతూ ఉంటాయి. ఏ స్వప్నాలు అనారోగ్యాన్ని సూచిస్తాయి, ఏ స్వప్నాలు భవిష్యత్తును సూచిస్తాయి, ఏ స్వప్నాలు దైవికమైనటువంటి సంకేతాలను చూపిస్తాయనే దానికి విభాగం ఉంది శాస్త్రం. కానీ ఏది సాక్షాత్కారము ఏది భ్రాంతో కూడా శాస్త్ర ప్రకారం తెలుసుకోవచ్చు. కానీ ప్రతి వారికి నాకేదో కనబడిపోయింది అన్నదానికి అంత తేలిగ్గా నమ్మడానికి లేదమ్మా. ఒక విధంగా అలాంటివి ఎక్కువ నమ్మకపోవడమే చాలా మంచిది, ఆరోగ్యకరం కూడా. అందుకే కళలను అలా పక్కన పెట్టేసి మనం పవిత్రంగా జీవిస్తూ భగవత్స్మరణ చేస్తున్నట్లయితే దుస్వప్నాలు కొన్ని ఉంటాయి, శాస్త్రం చెప్తుంది. కొన్ని కళలు వచ్చినట్లయితే వాటికి ఫలితాలు ఉంటాయి అనేది చాలామంది అనుభవంలో కూడా కనబడుతుంది. అయితే ఎక్కువ మానసిక వికారంగా భయం కింద పెట్టుకోకూడదు అలాంటివి. అలాంటి వాటికి కూడా పరిహారాలు చాలా చెప్పారు మనకు, సులభమైనటువంటి పరిహారాలే. దుస్వప్నం పోవాలంటే గోవిందనామస్మరణ, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని స్మరించడం, అలాగే దూర్వాంకురాన్ని పట్టుకుని గణపతి గర్జించడం, ఇవి చేస్తే దుస్వప్న దోషాలు పోతాయని కూడా శాస్త్రములు కనబడుతున్నాయి. అలాంటి చిన్న చిన్న చిట్కాలతో మనం దుస్వప్నాల నుంచి బయటపడచ్చు. కానీ ఆ కళల గురించి అంత ఆలోచించకూడదు. కళల్లో కనబడేవన్నీ గొప్ప అనుభూతులని, సాక్షాత్కారాలని చెప్పడానికి కూడా లేదు. గురువు గారు, దైవారాధన అంటే ఎలా చేయాలి? చాలా మంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. దైవాన్ని చూద్దామనే ఆతృత కంటే క్యూ లైన్ ఎక్కువగా ఉందని తోసుకోవడం, తిట్టుకోవడం, ముందొచ్చారు వెనకొచ్చారు ఇవే సరిపోతున్నాయి. అలా కాకుండా నిజమైన దైవారాధన ఏ విధంగా ఉండాలంటారు? అమ్మ, ప్రజా సంఖ్య ఎక్కడ పెరుగుతుందో అక్కడివి తప్పదు, అంతే కదా. అంతమంది ఆలయానికి వస్తున్నారని సంతోషించాలి, అంతే కదా. క్రమశిక్షణ పాటించాల్సిన బాధ్యత మనది. అయితే ఎలాగోలాగ వెళ్ళి భగవంతుని చూడటం అనేది చాలా విషయం. అయితే ఆలయంలో మనం ఎంత కష్టపడుతూ తొక్కిసలాట్లు వీటిలో వెళ్ళి చూడడం అది దైవారాధన అవుతుందా అని ఒక ప్రశ్న రావచ్చు. అవుతుంది. ఎందుకంటే ఆలయంలో ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఒకప్పుడు కాంచి యతీంద్ర చంద్రశేఖరేంద్ర శాస్త్రి వారిని ఒకరు ప్రశ్నించారు, మన ఆలయాల్లో రద్దీ ఏవైనా ఉంటాయి, ధ్యానం చేసుకోవడానికి అవకాశం లేదు కదా అని. అంటే ధ్యానం కోసం ఆలయం కాదు నాయన, ఆలయంలో ఒక దివ్యశక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తిని మనం చూసినా చేయగలిగినా అది మనకి ప్రభావం చూపిస్తుంది అంతవరకు. మనం తృప్తిగా ఆరాధన చేసుకోవడం అంటే అది మన ఇళ్లలో మనం చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళాలి, అక్కడున్న దివ్యత్వాన్ని మనం పొందాలి. ఎందుకంటే అక్కడ ప్రతిష్ఠింపబడిన శక్తి చాలా విశేషం కనుక. ఇంట్లో మనం దేవతారాధన చేసుకోవచ్చు. మునుపు చెప్పినట్లుగా మన ఇష్ట దేవతల్ని ప్రధానంగా పెట్టుకుంటూ, మన ప్రధాన దేవతలు కొందరు ఉన్నారు. ఎంత ఇష్ట దేవతలు పెట్టుకున్నా మరికొందరు దేవతలు ఉంటారు. రాముడు ఇష్టదేవం అనుకోండి, వాడు గణపతిని పూజిస్తాడు, కృష్ణుడిని పూజిస్తాడు, శివుడిని పూజిస్తాడు. అంతా తిప్పి ఎక్కువ మంది వరే ఏం లేరు. కొంతమందిని పెట్టుకుని మనం వాళ్ళ నామస్మరణ చేసుకుంటూ అందరికీ కలిపి ఒకటే పూజ, ఒకటే దీపం, ఒకటే ధూపం, ఒకటే నైవేద్యం సమర్పణ చేసుకుంటే అంత హడావిడిగా చేసుకున్నా 5 నిమిషాలు అయిపోతుంది చక్కగా. ఆ మాత్రం ప్రశాంతంగా చేసుకోవచ్చు. నిత్య జీవితంలో హడావిడిగా మనం చేసుకున్నా మనకి సెలవు దినాలు, తీరిక సమయాల్లో దొరికినప్పుడు ప్రశాంతంగా పూజించుకోవచ్చు కదా. గురుగారు, దేవాలయం అంటే గుర్తొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం ప్రత్యక్షమైన స్థానం అది. నిజంగాను ఎంతో మంది భక్తులు వస్తారు. ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని సంఘటనలు చాలా వింతగా జరుగుతున్నాయి.
తొక్కిస్లాట్లో చనిపోవడం ఏంటి, ప్రసాదాల విషయంలో వివాదాలు రావడం ఏంటి, అంటే కొన్ని కొన్ని ఘటనలు అసలు ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. అసలు ఇవి దేనికి సంకేతం అంటారు అసలు? అంటే మనలో క్రమశిక్షణ రాహిత్యం ఒకటి, అదేవిధంగా వస్తున్న ప్రజలు వాళ్ళకి తగ్గట్టు ఏం చేయాలనేది కూడా దేవాదాయ శాఖ వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది. అయితే ఎంత బాధ్యతగా ఉన్నా ఒక్కొక్కప్పుడు వారి అలవి తప్పినటువంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటి ఒక్కసారి వాళ్ళు పరిశీలించుకొని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎక్కువ మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక్క చోటుకు వస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అలాంటిది మీరు ఆలోచిస్తే ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. అలాంటి క్షేత్రాలు భారతదేశంలోనే సనాతన ధర్మంలో గర్వించదగ్గ అంశం. అయితే దీని విషయం తెలుసుకోలేక గోరంతను కొండంతలు చేయడం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఏది ప్రసిద్ధి చెంది ఉంటుందో అక్కడ చిన్న సంఘటన జరిగినా పెద్దగా చూపిస్తారు కనుక మనకి అందులో మాధ్యమం పెరిగింది కనుక మరింత వార్తలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటిని తెలుసుకుని ఏ లోపం వల్ల జరిగాయో గమనించుకుని తగిన జాగ్రత్తలు అధికారులు యంత్రాంగం తీసుకోవాలి. వాటి ద్వారా మనం వీటిని తొలగించవచ్చు. గురువుగారు, ఇంట్లో శాంతి ఉండి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎప్పుడైనా ముఖ్యంగా అందరూ ఒకే ఆలోచన ఉండరు, కానీ ప్రధానంగా మన సంస్కృతి చెప్తుంది ఏంటంటే సదాచారం స్థితిని ఇస్తున్నాం. సదాచారం అంటే మనకు చాలామంది ఇప్పుడు మర్చిపోయారు, కానీ తెలిసి ఉంటుంది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇల్లు ఎలా ఉంచుకోవాలనేది కూడా మనకు ఉంది. శుభ్రత, పరిసరాల శుభ్రత, 2 వేళల్లో దీపం పెట్టుకోవడం, అలాగే సచ్చింతన. ఒక మాట చెప్తారు రవీనాథ్ ఠాగూర్, ప్రతిరోజు గడిచిపోయిందంటే గడిచిన ప్రతిరోజు నువ్వు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న రోజై ఉండాలి అని కొత్త విషయం. అందుకే మనం శాస్త్రం చాలా మంచి విషయాలు చెప్తారు. ఆ మంచి విషయాలను ఒక్కసారి వింటూ ఉండాలి, లేదా చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అవి మనసుకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే మారుతున్న దానికి నువ్వు ప్రభావితుడివి కాకుండా దాన్ని ఎలా నీకు అనుకూలంగా మలుచుకోవాలో కూడా తెలియజేస్తాయి. అలాంటి మంచి విషయాలు వింటూ ఉండాలి. మనం ఒక దైవ సాధన, ధ్యానము, స్తోత్రము ఇవి చేస్తే మనసును తప్పకుండా అవి సరిగ్గా ఉంచుతాయమ్మా. ఇక ప్రారంభవశాత్తు అశాంతులు వస్తూ ఉంటాయా, ఇందాక చెప్పినట్టు వివేచనతో దాన్ని తొలగించుకోవాల్సింది. కనుక పరిశుభ్రత ఒకటి, సదాచారం ఒకటి, ఉభయ సంధ్యల్లో దీపం పెట్టి భగవంతుని ఆరాధించడం ఒకటి, కొన్ని మంచి అలవాట్లు సదాచారం ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మి ఉందంటే శాంతి, సౌఖ్యం, శుభము ఉంటుంది. గురుగారు, చాలా మొక్కుకుంటూ ఉంటారు ఆపత్కాలంలో, కానీ అవి కొంతమంది తీర్చుకోగలుగుతారు, కొంతమంది తీర్చలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా ఒకవేళ మొక్కులు కనుక తీర్చుకోకపోతే ఏమైనా దోషాలు అవుతాయి అంటారా? అవుతాయి. మొక్కు అంటే అర్థం ఏంటంటే కమిట్మెంట్, అది ప్రధానంగా. అంతేగాని మొక్కు తీర్చలేదు కానీ దేవుడు వచ్చి కొట్టాడు అంతే కదా. మొక్కు తీర్చలేదు అంటే వాడు నిబద్ధతకి లోబడి ఉండలేదు అని అర్థం ఇక్కడ. కానీ మొక్కుబడి వల్ల ఒక్కొక్కప్పుడు మన కర్మ అటు ఇటు తిరుగుతుంది. అంటే కర్మ తిప్పి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ మొక్కుబడిలో ఉన్న శక్తి అది తీర్చుకోకపోతే మాత్రం దోషం ఉంటుందమ్మా. అందుకే తీర్చుకోగలడో లేదో తెలుసుకుని మొక్కుకోవడం చాలా మంచిది. అవును, నిజంగా గురువు గారు. చాలా మంది అనుకోకుండా మొక్కుతారు, అవి తీరలేదని బాధపడుతూ ఉంటారు. అలాంటివి ఒక్కొక్కప్పుడు మనం మర్చిపోతాం కూడా. ఎందుకంటే మొక్కుకుంటాం, కష్టం తీరిపోతుంది, మర్చిపోతాం, ప్రవాహంలో పడిపోయి. ఏదో రూపంలో గుర్తు చేస్తాడు భగవంతుడు. అప్పుడు మనం వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి తప్పకుండా. గురుగారు, ఉపవాసం అంటూ ఉంటారు. ఉపవాసం అయినా సరే కొంతమంది అల్పాహారాలు సేవించడం, కొంతమంది పళ్ళు తినడం, జ్యూసులు తాగడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఉపవాసం అనుకున్న వాళ్ళు నిజంగా అలా చేయొచ్చా? కొంతమంది కటిక ఉపవాసం ఉండే వాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఎందుకు ఉండాలి, ఎందుకుంటారు కూడా? ఆహార త్యాగం అనేది చిన్న విషయం కాదు. ఉపవాసాల మీద హాస్యాలు కూడా చేస్తున్నారు, కానీ ఉపవాసం పాపనాశనానికి గొప్ప మంచి మార్గం. ఈ విషయం భారతంలో కూడా చెప్తారు. కనుక ఉపవాసాలు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రకృతి శాస్త్రం, చదువు, ఆయుర్వేదం ఇలాంటివన్నీ ఇప్పుడు తెలియజేస్తున్నాయి. ఉపవాసం అనేది చాలా మంచి విషయం. అయితే మన వాళ్ళు ఎలాంటిది అంటే మరి మొండిగా ఏవి సిద్ధాంతాలు చెప్పరు, ఫ్లెక్సిబుల్ అంటారే అలా ఉంటాయి. ఎందుకంటే అందరి శరీరాలు ఒక్కలా ఉండవు, వారి వారి శారీరక పరిస్థితి బట్టి ఉపవాస నియమాలు చెప్పారు. ఇప్పుడు నీరు కూడా తాగకుండా ఉండగలిగే వాళ్ళు కొందరు ఉంటారు, కానీ నీరు తాగవచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఎక్కువగా కాకపోయినా అవసరం మేరకు నీరు తాగవచ్చు. అదేవిధంగా శరీరం గట్టిగా లేని వారు ఉపవాసం పేరుతో మరి శిక్షింపజేసుకోకుండా పాలు, పళ్ళు తీసుకోవచ్చు అని శాస్త్రం మనకు చెప్తుంది. ఇక్కడ శాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంది, ఆ విధంగా చేయవచ్చు. కొంతమంది ఏకాదశి లాంటి ఉపవాసాలు చేసినప్పుడు సూర్యాస్తమయం లోపలే
కేసరి లాంటి పదార్థం వచ్చేసి భగవంతుని నైవేద్యం పెట్టి తింటారు. ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండకూడదని కూడా చెప్తున్నారు. మొత్తాన్ని ఉపవాసం అనగా ఆహార నియంత్రణ, వారి వారి శారీరక పరిస్థితులను బట్టి ఇది చేయవచ్చు. మన భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పక్క దేశాల వాళ్ళు పాటిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు కూడా మన సాంప్రదాయాలని అనుసరించడానికే ప్రయత్నిస్తారు. కొత్త చెప్పాలంటే చీర కట్టడంలో అది కూడా అలవాటు చేసుకున్నారు. కానీ మన భారతీయులు వాళ్ళే అలవాటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరూ అనుసరిస్తున్నారని అనుకుంటా అంటారా? అంటే అనుసరించట్లేదా? లేదమ్మా, అందరూ అనుసరించట్లేదు అనే చెప్పాలి. కానీ అసలు అనుసరించట్లేదు అని చెప్పడానికి లేదు. అసలు అనుసరించకపోతే మనం ఈ ప్రశ్న జవాబే మిగిలేదు వచ్చేది కాదు. కనుక అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు అన్నారే పాశ్చాత్యులు వీటిని పాటిస్తున్నారు, మన వాళ్ళు వాళ్ళని అనుకరిస్తున్నారు. రెంటికి చిన్న భేదం ఉంది. అంటే ఎవరికి లేదో ఇంకొకరికి ఉన్నప్పుడు అది తోడుగానే అనుకరించాలని అనిపించవచ్చు, అదొక స్వభావం. కానీ ఇది అలా కాదు. పాశ్చాత్యులు దీన్ని పాటించేటప్పుడు వాళ్ళు దీని విలువ తెలుసుకుంటున్నారు. దీనివల్ల ఒక వైజ్ఞానికమైన విలువ ఉందో, ఆధ్యాత్మికమైన విలువ ఉందో, లేదా ఫిలసాఫికల్ వాల్యూ. అన్నిటికీ సైంటిఫిక్ వాల్యూ ఒకటే కాదు. సైన్స్తోనే మనిషి బతకట్లేదు. భావాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నిటికీ సైన్స్ ఎక్కడ అప్లై చేస్తాడు? కనుక కొన్నిటికి వైజ్ఞానిక విలువలు ఉంటాయి, కొన్నిటికి తాత్విక విలువలు ఉంటాయి, మరికొన్నిటికి పారమార్థికమైన విలువలు ఉంటాయి, ఎన్నో రహస్యాలు ఉంటాయి. అవి తెలుసుకుంటున్నారు పాశ్చాత్యులు. మన వాటిలో ఉన్నవాడు తెలుసుకుని వీటి వైపు వస్తున్నారు. మన వాళ్ళు తెలుసుకుని ఒకటి వెళ్ళట్లేదు. కేవలం పరాయ అనుకరణ మీద ఒక వ్యామోహంతో పెడుతున్నారు. అది స్పష్టంగా కనబడుతుంది కదా. కానీ వాళ్ళు మనల్ని అనుసరించడం వెనకాల వివేకం ఉంది, వాళ్ళని మనం అనుకరించడం వెనకాల అవివేకము, వ్యామోహం మాత్రమే ఉంది. గురువు గారు, ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉంటారని అంటారు. కానీ తప్పు చేసినప్పుడు పరమాత్ముడే తప్పు చేశాడు అని అనుకోవచ్చు కదా, చాలా మంది రివర్స్ లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అసలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? పరమాత్మ ఉంటాడంటే చైతన్య స్వరూపంగా పరమాత్మ ఉంటాడే తప్ప బుద్ధి మాత్రం పరమాత్మ కాదు కదా. బుద్ధిలో ఉండేటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా జీవుడివి, చైతన్యం ఈశ్వరుడిది. ఇది ఎలాంటిదంటే ఒక దీపం వెలిగించుకుని ఒకడు పుస్తకం చదువుతాడు, ఒకడు పేకాడతాడు. అయితే పేకాటాడిన పాపం అంతా దీపాన్ని అంటాడా, చదివిన పుణ్యం అంతా దీపాన్ని అంటాడా? దీపం లేకపోతే రెండూ జరగలేదు కనుక తప్పు దీపానిదేనా? ఈశ్వరుడు ఆ దీపాలను అంటేవాడు. ఆయన మనకు అటువంటి చైతన్యాన్ని ప్రదానం చేస్తాడు. అది బుద్ధితో వాడు అవివేకంతో దాన్ని మంచి చెడు వాడుకోవడం బుద్ధికి సంబంధించింది. అంతేగాని లోపల ఉన్న పరమాత్మది ఏమి కాదు. అందరిలో పరమాత్మ ఉన్నాడు అన్నది మంచి చెడులకు అతీతమైన పరమాత్మ. అతడు మంచి చెడు రెండుకి అతీతం. అది తెలుసుకుంటే మనుషుల లోపాలు మనుషులవే, పరమాత్మ ఎప్పుడూ దోషరహితుడే. గురువు గారు, మత మార్పులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. మత మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి అంటే వాళ్ళ అనుకూలంగా ఏది వీలుగా ఉంటే అటువైపు మారిపోవడం. అసలు ఈ మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దేనికి సంకేతాలు ఇవన్నీ కూడా? అంటే వీళ్ళకి ఒకటి ఏంటంటే తన మతం గొప్పతనం తెలియకపోవడం, దాని విలువ తెలియకపోవడం, పైగా బలహీనత. మానసికంగా వాళ్ళ బలహీనులు అంటాం. మతం మారే వాళ్ళందరూ విధంగా మానసిక రోగులు అని చెప్పాలి. మానసికంగా వాళ్ళ దృఢత్వం లేదు. అదేదో వస్తుందో అటు వెళ్ళిపోవడం, యుక్తిని వాడట్లేదు, వివేకం వాడట్లేదు. అది ఒక్కసారి వాడితే మాత్రం అసలు ఈ మతాలు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఒక ధర్మం మాది, ఇందులో ఉన్న వాళ్ళకి వేరే మతంతో పనే ఉంది అని ఒక భావం కలుగుతుంది. ఇందులో ఇంకో మతం తక్కువ చేయడం కాదు, మనదేమి తక్కువ కాదని తెలుసుకోవాలి. ఆ వివేకం లోపించింది. దానికి ఇంకోటి కారణం ఉంది. ఎందుకంటే 100% మంది ఏది ఆలోచించకుండానే వెళ్ళిపోతుంటారు జీవితంలో. అటువంటి వాళ్ళకి ఒక ఆకర్షణ ఆశ చూపితే వెంటనే తిరుగుతారు. ఎక్కువ మంది మానవులు అలాగే ఉంటారు. ఆ బలహీనతను అవకాశంగా తీసుకొని మతం మార్చడం అనేది లక్షణంగా కలిగిన మతాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు బయలుదేరి పనిచేస్తున్నారు, ప్రలోభాలు చూపించి వంచి చేస్తున్నారు. ఆ మతాలకు లక్షణం ఏంటంటే ఇంకొక మతాన్ని గౌరవించరు, ఇంకో మతం గొప్పదని భావించరు. కానీ మన సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే మన ధర్మం మనం పాటిస్తూనే ఎవరైనా గొప్పవాళ్ళని భావిస్తాం. సధర్మేణ ధర్మ శ్రేయ అన్నట్లుగా ఇతర మతాల్లో కూడా మంచి ఉంది అని భావిస్తాం మనం. కానీ ఆ మాట ఇతరులు అనరు. మీరు గమనించండి, అన్ని మతాలు ఒకటే, భగవంతుడు ఎక్కడైనా ఒకటే అనే మాట హిందువు తప్ప ఇంకెవ్వడనడు. ఒకవేళ వాళ్ళు అంటే మత మార్పులు లేవు. అందుకే మత మార్పులు కూడా హిందువులనే చేస్తున్నారు వాళ్ళు. కారణం మనకి మతం పట్ల అంత సీరియస్నెస్ లేదు. వాళ్ళకి చాలా సీరియస్నెస్ ఉంది. దాని మీద వ్యాపారాలు నడుస్తున్నాయి, రాజ్యాలు నడుస్తున్నాయి, ఇన్ని నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మాఫియాలు కూడా నడుస్తున్నాయి వాళ్ళ మతాలతో. కానీ మనకు అవేమీ లేదు. మనిషి
అభ్యున్నతికి, ఆధ్యాత్మిక అభ్యున్నతికి మతం అని భావించే సనాతన ధర్మం. అలా కాకుండా నమ్మకాలతో సంఖ్యను పెంచుకుంటూ రాజ్యాలు విస్తరణ చేస్తూ మేమే పాలించాలి, మిగిలినవన్నీ అల్పమతాలు, వాటిని నాశనం చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది, మనకు లేదు. కనుక వాళ్ళు ఆ కాన్సెప్ట్ ఉండడం వల్ల బాగా పనిచేస్తున్నారు, మార్పులు చేస్తున్నారు. మనకు అసలు అవగాహన లేకపోవడం వల్ల, అటువంటి కాన్సెప్ట్లు లేకపోవడం వల్ల మన వాళ్ళు మారిపోతున్నారు. కనుక మనం ఇతరులను మనలోకి మార్చే ప్రయత్నం ఎప్పుడు చేయం కాం, కానీ మన విలువ మనం తెలుసుకోవాలి. అయితే ఈ మత మార్పిళ్ళ వల్ల మతానికి జరిగే ప్రమాదం కంటే దేశానికి జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఇది ఆలోచిస్తే నాస్తికుడు కూడా వీటిని నిరోధించాలని చెప్తాడు. ఇది ఎలాగో మనం గమనిద్దాం. భారతదేశం ముక్కలైంది, దేశ విభజన దేనివల్ల? మత మార్పిళ్ళ వల్లే. ఆ మత మార్పిళ్ళ వల్ల ఎక్కువ మందిని మార్చడం వల్ల మాకంటూ దేశం కావాలి, ముక్కలయ్యే. ఇంకోటి, ఇవాళ ఇంతవరకు భారతీయుడిగా లేదా సనాతన ధర్మానికి హిందువుగా ఉన్నటువంటి వాడు మతం మారిన వెంటనే వాడికి దేశంతో కూడా అనుబంధం ఏర్పడదు. అంతేకాదు, దేశం పట్ల ద్వేషం, ఇక్కడున్న క్షేత్రాల పట్ల, ఇక్కడున్న సంస్కృతి పట్ల ద్వేషం ఏర్పడుతుంది. వాళ్ళు సంఖ్య పెరగగానే వాళ్ళున్న భాగాన్ని ముక్కలు చేసేయమంటారు. కనుక దేశ సమగ్రతకి దెబ్బతీస్తాయి మత మార్పిడి అనేటువంటిది. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అంతేకాదు, మతం మారుతి గురించి స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు. హిందువులో ఒకడు మతం మారి వెళ్ళాడంటే ఒక హిందువు తగ్గాడని కాదు, హిందువుకు ఒక శత్రువు పెరిగాడని. ఇప్పుడు మతం మారిన దగ్గర నుంచి చేసే పని ఏమిటంటే, తన పూర్వమతానికి సంబంధించిన దేవుళ్ళని తిడతాడు, ఆచారాలను తిడతాడు, పూర్వీకులను తిడుతూ ఉంటాడు. ద్వేషమే ఎక్కడ వస్తుంది? వాళ్ళ ధర్మం గురించి చెప్పుకునే దానికంటే ద్వేషమే ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళ ధర్మం గురించి చెప్పుకుంటే మన ధర్మం గురించి చెప్పడానికి చాలా ఉంది. అంతే కదా. ఇప్పుడు గంగానది దగ్గరికి వచ్చి ఎవరు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్ట, ఇది చాలా గొప్ప ఉంది. అరే మరి గంగానదే ఉంది, నువ్వు అమ్మడం ఏంటరా నీళ్ళ బాటిల్స్ అని వీడు అనలేకపోతున్నాడు. అలాంటి సనాతన ధర్మం గంగానదిలో ఉంది, దానితో మనం ఉన్నాం. ఈ అవగాహన బాగా కలగాలి. మత మార్పిడి దేశానికి ప్రమాదం. ఎందుకంటే ఒక మతంలో ఉన్న అందరు ఆధ్యాత్మిక వల్ల అందరూ ఎదిగిపోరు. కానీ మత మార్పిడి వల్ల దేశంలో శత్రువులు పెరుగుతారు, దేశ సమగ్రత దెబ్బతింటుంది. అంతేకాదు, వాడు ఇక్కడున్నా తమ మతం ఉన్న శత్రు దేశాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, మనం చూస్తూనే ఉన్నాం. దానికోసం ఈ దేశాన్ని దెబ్బతీయడానికైనా వెనుకాడటం, ఇది మనం గమనించుకోవాలి. కానీ సెక్యులర్ ముద్ర వేసుకుని అది మనం గమనించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ అవగాహన ఇప్పుడు తరానికి బాగా కలగాలమ్మా. అవును గురుగారు. గురుగారు, హిందువులకు కాశీ క్షేత్రం ఎందుకు ప్రాముఖ్యత ప్రధానంగా ఎక్కువగా వెళ్ళాలి, ఎప్పటికైనా సరే ఒక్కసారి చూడాలనుకుంటూ ఉంటారు, ఎందువల్ల అంటారు? అంటే భారతదేశంలో ఆసేతు సీతాచలం ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, దేనికదే పరిపూర్ణం. అయినప్పటికీ కాశీ గురించి మీరు ఇప్పుడు చెప్పారు కనుకంటున్నా, కాశీకి ఒక ప్రశస్తి ఉంది. నేను కాశీకి ఎక్కువ వెళుతూ ఉంటాను, గమనిస్తుంటాను. కాశీ గురించి గ్రంథాలు కూడా చదివాను, అటు పౌరాణిక గ్రంథాలు చదివాను, చరిత్రను కూడా పరిశీలించాను. ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ, లివింగ్ సిటీ, అంటే సజీవ నగరం అది. ఇప్పుడు బాబిలోనియా మొదలైనటువంటి విదేశ ప్రాచీన నగరాలన్నీ ధ్వంసం అయిపోయి లేవు, ఇప్పుడు సజీవంగా ఉన్న గొప్ప నగరం అది. అంతేకాకుండా మన సనాతన ధర్మానికి ఒక రాజధాని చెప్పాలంటే కాశీక్షేత్రం. కాశీక్షేత్రం అనగానే విశ్వనాథుడు మనకు గుర్తొస్తాడు. అదేవిధంగా ఎన్ని శివలింగాలు శివక్షేత్రాలు ఉన్నాయో అన్ని విష్ణు క్షేత్రాలు ఉన్నాయి కాశీ, అన్ని శక్తి క్షేత్రాలు ఉన్నాయి. గణపతి ఉన్నాడు ఎన్నో రూపాలతో, సూర్యభగవానుడు ఎన్నో రూపాలుతున్నాడు. హిందువులు ఆరాధించే సర్వదేవతల యొక్క ధామం కాశీ. కనుక ఎన్ని నదులున్నా గంగ గొప్ప నది, అదే ఆ కాశీ దగ్గర ఉన్న గంగకు మరింత ప్రాధాన్యం. అంత ప్రాచీనమైన చరిత్ర కలిగినటువంటిది, ప్రళయకాలాల్లో కూడా నశించినటువంటి గొప్ప క్షేత్రం. ఈ కాశీని ఆధారం చేసుకుని సనాతన ధర్మ విద్యలన్నీ విస్తరిల్లాయి, వేదాలు మొదలుకొని. అంతేకాదు, గొప్ప గొప్ప మహాప్రవక్తలు కూడా కాశీని ఆధారం చేసుకుని ధర్మం వ్యాప్తి చేశారు. ఉదాహరణకు ఆదిశంకర భగవత్పాదులు వారు అక్కడికి వెళ్ళి తన ధర్మాన్ని వ్యాప్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయమైనా దాన్ని కేంద్రీకరించుకుని వచ్చింది. అందుకు కాశీకి అంత ప్రాధాన్యం కనబడుతుంది. గురువుగారు, భగవద్గీతని చనిపోయినప్పుడు వినిపిస్తారా కానీ బ్రతకుండగా ఆ భగవద్గీత యొక్క సారాంశం తెలుసుకోరు, ఎందువల్ల అంటారు? మూర్ఖత్వం, అదొకటే పెద్ద విషయం. ఎందుకంటే భగవద్గీతకి చావుకి అసలు సంబంధం లేదు. పైగా మిగిలిన వాళ్ళకి చావుకి, పెళ్లికి, ఆశీర్వచనాలకి అంటే ఒకటే పుస్తకం. మనకు కర్మ లేదమ్మా. ఎప్పుడైతే మరణం జరిగిందో అప్పుడు చేయవలసిన ఔర్ధ్వదైక క్రియలు చాలా ఉంటాయి. అప్పుడేమి పారాయణలు, స్తోత్రాలు ఏమీ చదవక్కర్లేదు. అవి తెలియక మనకి ఏదో సంగీతం పెట్టడము, దేవుడి పాటలు పెట్టడము, భగవద్గీత పెట్టడం చేయడం అది తప్పు. అసలు అది మన పద్ధతి కాదు. అసలు భగవద్గీత అనేటువంటిది మన జీవితం తీర్చిదిద్దుకోవడానికి వచ్చిన ఒక అద్భుతమైన గ్రంథం అది.
మన జ్ఞానం అంతా అందులో ఉన్నది. అది ముందు బాల్యం నుంచే నేర్పాలి. లేకపోతే ఆ సమయంలో అది పెట్టడమే పెద్ద తప్పు, పెట్టవలసిన అవసరము లేదు. కానీ దానికి సంబంధించిన దాని భ్రాంతి. ఎందుకంటే అందులో ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవట్లేదు. అది వచ్చినటువంటి బాధ. భగవద్గీత మరణ సందర్భంలో పుట్టిన గ్రంథం కాదు. ఒక జీవించి ఉన్న గురువు జీవించి ఉన్నటువంటి శిష్యుడికి బోధించిన ఒక అద్భుతమైన విజ్ఞానం అది. అది తెలుసుకోగలగాలి ఇక్కడ. కనుక మరణ సమయంలో సంగీతాలు పెట్టడం అనేటువంటి కాన్సెప్టే తప్పమ్మ. ఎందుకంటే మనకు అప్పుడు చేయాల్సిన కీళ్ళు చాలా ఉంటాయి, మౌనంగా చేయాల్సినవి చాలా ఉంటాయి. తర్వాత దహనాదులు జరిగిన తర్వాత వాళ్ళు కూర్చుని కొన్ని పురాణ విషయాల్లో ఉన్నవి తెలుసుకుంటూ 10 రోజులు చేయవలసిన కర్తవ్యాలు ఏంటో తెలుసుకుని చెయ్యాలి. అది మౌనంగా చేయవలసిందే తప్ప గీతలు సంగీతాలు కీర్తనలు చేస్తే చేయవలసింది కాదు. ఆ అవగాహన హిందువులకు కలగాలి. ఒకటే హిందువులకి హిందుత్వం అంటే ఏంటో తెలియనంత అవివేకం బాగా ఏర్పడిపోయింది. అదే బాధాకరమైన అంశం. అది తొలగించడానికే ఈ ప్రవచనాలు వగైరాలన్నీ చేస్తూ ఉన్నాం. నేను నాలాంటి వాడు అందరూ పెద్దలు చేస్తున్నారు. నన్ను మించిన పెద్దలు కూడా చాలా మంది చేస్తున్నారు. గురువు గారు, ఇప్పుడు మనం అనుకున్నట్టు భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఒక్కొక్క గ్రంథం నుంచి ఒక్కొక్క మందులో ఉన్న వ్యక్తులను తీసుకున్నా సరే ఒక మంచితనం మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క సింబాలిక్ గా తెలిసి దీన్ని చెయ్యాలి, దీన్ని చేయకూడదు. లేదంటే కర్ణుడిని తీసుకున్నామంటే కనుక అడిగింది ఇవ్వకుండా ఉండడు. అసలు తన కవచకొండలానే ఇచ్చిన వ్యక్తి. అలా దానం చేయడం ఎలాగా ప్రతి విషయం తెలుస్తుంది. కానీ ఇవన్నీ తెలిసిన జనం చదివినా సరే కానీ దాన్ని ఎందుకు పాటించరంటారు? తెలుసు కొంతవరకు. తెలియని వాళ్ళు ఎలాగా పాటించరు, తెలిసిన వాళ్ళు ఎందుకు పాటించరు? సాధారణంగా ఎక్కువగా ఎన్ని తెలిసినా పాటించని లక్షణం ఒకటి ఉంటూ ఉంటుంది. అయినా తెలియజేస్తూనే ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఒక 100 మంది విన్నా అనుకోండి, 90 మంది పాటించరు, 10 మంది అయినా పాటిస్తారుగా. తప్పక అసలు పాటించకుండా ఉండడం అనేది ఎక్కడ ఉండదు. అందుకు చెప్తూ ఉండాలి. ఎక్కువ మంది కాకపోయినా కొద్ది మంది అయినా ప్రభావితం అవుతారు. మనం ఎప్పుడు క్వాలిటీని చూస్తాం క్వాంటిటీ కంటే. కనుక రాశి కంటే వాసి గొప్పది. కనుక పాటించిన కొద్ది మంది అయినా వాళ్ళ వల్లైనా సమాజానికి మంచి జరుగుతుంది కదా. అందుకు చెప్తూ ఉండాలి, పాటించే వాళ్ళు పాటిస్తారు. చివరగా ఇప్పుడున్న యువత సన్మార్గులు నడవాలి, మంచి ప్రవర్తన. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గతంలో తల్లిదండ్రుల ముందు ఎవరైనా మాట్లాడడానికి సంకోచించేవారు, ఒక మాట గట్టిగా మాట్లాడడానికి. కానీ ఇప్పుడున్న పిల్లలు ఎలా ఏంటంటే తిరిగి ఎదురు సమాధానం చెప్పడం, వాళ్ళు చెప్పింది వినకపోవడం, పక్కదారి పట్టడం, ఇలా జరుగుతుంది. ఇలాంటి వారిని అంటే వాళ్ళు కూడా కొంచెం ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు అలా ప్రవర్తించేసరికి వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అలా యువత పక్కదారి పట్టకుండా ఏం చేయాలని మీ ద్వారా? ఒకటేనమ్మా, వాళ్ళకి ధార్మికమైన అవగాహన కల్పించాలి. అదే మొట్టమొదటి నుంచి చేయవలసింది. ఆ పిల్లలు ఆలోచించే స్థాయి, చదువుకునే స్థాయి నుంచి వాళ్ళ ధార్మికమైన అవగాహన ఏర్పడాలి. కుటుంబంలో పెద్దలు కూడా ఇది ఇలా ఉండాలని తాము ఒక ఆదర్శంగా ఉండగలిగినట్లయితే పిల్లలు తప్పకుండా పాటిస్తారు. అందులో సందేహం లేదు. వాళ్ళకి మనం తెలియజేయడమే మన కర్తవ్యం. వాళ్ళు ఆలోచించేటట్లు, విచక్షణ కలిగేటట్లు చేయవలసిన బాధ్యత కూడా మనకున్నది. అయితే ఇది నిరాశపడక్కర్లేదు. తరాల్లో మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం తెలియజేస్తూ ఎన్ని తరాలు మారినా మారని ఒకానొక సంస్కారం ఉంటుంది. చిత్రం ఏంటంటే ఇవాళ తల్లిదండ్రులను ఎదిరించే పిల్లవాడు కొన్నాళ్ళకి వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక వాళ్ళు ఈ సమస్యని అనుభవిస్తారు. అందుకే తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు పెద్దవాడు అయ్యాక నీకే తెలుస్తుంది కనుక ముందే జాగ్రత్త పడవయ్యా అనేటువంటి విషయాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో పిల్లలకి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మన ధర్మాన్ని చక్కగా బోధించినట్లయితే వాళ్ళలో కూడా మార్పు వస్తుందమ్మా. టెక్నాలజీ యుగంలో ఆధ్యాత్మికతను ఎలా నిలబెట్టుకోవాలి? చాలా సులభంగా నిలబెట్టవచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ వల్లే వాళ్ళు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా అని సమాధానం చెప్పగలుగుతున్నాను, లక్షల మందికి చేరగలుగుతాం. కానీ టెక్నాలజీ వల్ల అవి ఇవి అన్నీ వెళుతూ ఉన్నప్పటికీ మంచిని చెప్పడానికి మంచి ఒక పరికరంగా, ఒక ఆయుధంగా టెక్నాలజీని వాడుకోవచ్చమ్మా. దాని ద్వారా మనం ధర్మవ్యాప్తి చేయవచ్చు. మనుషుల మధ్య దూరం పెరుగుతున్నప్పుడు దాన్ని దగ్గర చేసుకుంటానికి అసలు వాళ్ళ మధ్య ఎలాంటి ఇది ఉండాలి అంటే ఏం చేస్తే మంచిది? మనిషి కంటే కుటుంబ సభ్యులే మాట్లాడుకోలేని పరిస్థితి, కలిసి భోజనం చేయలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. అసలు ఏం చేయాలంటారు? అది కుటుంబ సంబంధాలు అంటారు వీటిని. కుటుంబ విలువలు కూడా ఉంటాయి. దీని ప్రధానంగా కుటుంబ పెద్దల బాధ్యత ఉంటుంది. కుటుంబ పెద్దలు అంటే తల్లి తండ్రి, వాళ్ళ పిల్లల్ని అందరికీ ముందే అన్ని తెలిసిపోవు కనుక ముందు వాళ్ళకి నిర్బంధంగానైనా మనం నేర్పాలి. ఇవన్నీ కుటుంబ విలువలు చూపించుతూ కలిసి ఉండడం, వాటి యొక్క విలువలు చెప్తూ ఉంటే క్రమంగా వాళ్ళకి వివేకంతో, అనుభవంతో తెలుస్తూ ఉంటాయి. అందుకే కుటుంబ పెద్దల బాధ్యత ఈ విషయంలో ఉంటుంది. గురువుగారు, కొన్ని గ్రామాల్లో గ్రామ దేవత అని, ఊరి దేవత అంటూ కూడా బలులు ఇస్తారు, బలిదానాలు చేస్తూ ఉంటారు. మరి అలా చేయడం కరెక్టే అంటారా? వాటిని మీరు సమర్థిస్తారా?
ఇప్పుడు దేవతారాధనలు అనేక రకాలుగా ఉంటాయి. శాస్త్రం చాలా లోతైన అంశం ఇది. పైపైన చూస్తూ మాట్లాడిన వాళ్ళు చాలామంది కనబడుతుంటారు. మనం బలులు ఇవ్వడం కొన్ని దేవతల దగ్గర కానీ అందరి దేవతల దగ్గర లేదు. ఇక దేవతలు కూడా సాత్విక, రాజస, తామస అనే భేదాలు ఉంటుంటాయి. కొన్ని గ్రామ దేవతలు ఉండి, కొన్ని ఉగ్ర దేవతలు ఉండి, కొంచెం పరిమితి. కానీ మహాదేవతలు చెప్పబడుతున్న వాడి దగ్గర మాత్రం అలాంటి బలులు జరగవు. ఇక ఈ బలులు సమర్థనీయాలా కావా, సమంజసం కాదా అని ఒక ప్రశ్న వస్తుంది సంస్కృతిలో. అయితే మాంసాహారం తినని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఇవి చేయరు. మాంసాహారం తినేవాళ్లే చేస్తున్నారు. అంటే అర్థం వాడు ఏది తింటున్నాడో అది వాడు నైవేద్యం పెట్టి తింటున్నాడు. ఆ దేవతకు బలినిస్తున్నాడు. దానికి తగ్గ దేవత అది. ఆ దానికి తగ్గ దేవత. దేవతా భేదాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఈ బలిని ఇచ్చే ఆహారాన్ని స్వీకరించే దేవత. దానివల్ల ఒక శక్తి వస్తుంది. వాడు తినేది వాడు అక్కడ పెడుతున్నాడు కదా. మిగిలిన మతాల్లో కూడా వాళ్ళు పార్టీలు చేసుకుంటే ఎన్ని తినట్లేదు. ఇక్కడే జీవకారుణ్యం వచ్చింది, అక్కడే అయింది. కనుక మాంసాహారం తినని వాళ్ళు ఎలాగో అది చెయ్యరు. మాంసాహారం తినేవాళ్ళు యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ అన్నట్లు వాళ్ళది పెట్టుకు తింటున్నారు. కనుక కొంచెం మన విచక్షణ ఉపయోగించిన ఆ రీతిలో దోషమేం లేదు దాని విషయంలో. అది పెద్ద ఖండించాల్సిన అవసరం లేదు. కానీ అందరి దేవతలకి బలులు లేవు. ఆ దేవతా భేదం బట్టి ఇది ఏర్పడుతుంది. దానికి చేసేవాళ్ళు అది ఆహారంగా ఉన్నవాళ్లే కనుక దానికి దోషమే లేదు. కామాఖ్య అమ్మవారిని పూజిస్తే కనుక, ఆరాధిస్తే కనుక కోరిన కోరికలు నెరవేరుతాయి అంటుంటారు. అది నిజమే అంటారా గురువు? ఏ దేవతనైనా భక్తిగా ఆరాధిస్తే కోరిక తీరుతుందమ్మా. అయితే అక్కడ కామాక్ష అనే మాట వేరు. కామాక్ష అనే పేరులోనే సృష్టి చేయాలనే ఈశ్వర సంకల్ప శక్తి పేరు కామ. అదే కామాక్ష, అదే కామేశ్వరి దేవి. ఆ భావం తెలుసుకోగలగాలి. ఈశ్వరుడు సంకల్పిస్తాను కదా జగత్తంతా జరిగింది. ఆ సంకల్ప శక్తిని మనం కామేశ్వరి అని అంటున్నాం. గురుగారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లి ఆదిపరాశక్తి అంటారు. ఒక ఆదిపరాశక్తి అమ్మవారిని పూజిస్తేనే సరిపోతుంది, మిగిలిన దేవతలు కూడా పూజించినంత ఫలితం వస్తుందంటారా? ముగ్గురికి ఆదిపరాశక్తి అని చెప్పడానికి లేదు, కాదనడానికి లేదు. మన సంస్కృతి ప్రకారంగా సృష్టికి ఆధారమైన ఒక అనిర్వచనీయమైనటువంటి పరమాత్మ అనబడే ఒక తత్వం ఉంది. ఆ పరమాత్మ తనదైన చిచ్చక్తితో ఈ జగత్తునంతటినీ నడుపుతాడు అని. అంటే పరమాత్మ చిచ్చక్తి అని రెండు విషయాలు వచ్చాయి. ఈ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. పరమాత్మ శక్తి స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ అదే పరమాత్మ తన చిచ్చక్తితో సృష్టిని నడుపుతాడు. సృష్టిని నడపడం అంటే మూడు ఉంటాయి సృష్టిలో: సృష్టించడం, పాలించడం, లయించేయడం. ఇది ప్రతి క్షణంలో ప్రతి కణంలో జరుగుతూనే ఉంటుంది. అణువులో కూడా నిత్యం క్రియేషను, కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ మూడు జరుగుతూనే ఉంటాయి. అంటే సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూగా జరుగుతున్న ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ దేనివల్ల జరుగుతుంది? మన వల్ల కాదు, పరమేశ్వరుడు అనబడే ఆయన శక్తి వల్ల జరుగుతుంది. కానీ ఒకే పరమేశ్వరుడు మూడు పనులు చేస్తున్నప్పుడు ఆయన బ్రహ్మ, విష్ణు, రుద్ర అంటున్నాడు. ముగ్గురు కలిపి ఒకటే. అది ఎలా చేయగలుగుతున్నాడు? తన శక్తితో తాను చేస్తున్నాడు. కనుక ఆ శక్తిని మన ఆది పరాశక్తి అని అంటున్నాం. అదే తెలుసుకోవాల్సింది. కానీ పరాశక్తి వీటికి మూలం అనడానికి కాదు. ఆయన యొక్క శక్తియే మూడు రూపాలకు ఉంది. కానీ ముగ్గురు ఎంతో శక్తి అంతే, శక్తి ఎంతో ముగ్గురు అంతే. కానీ ఏది ఆరాధించినా ఒకటే. అది తెలుసుకోగలిగితే చాలు. గురుగారు, దుష్ట శక్తిలో మంచి శక్తులు ఉంటాయంటారా? శక్తి అంటేనే గట్టిగా కొట్టిన శక్తే, చక్కగా నిమిరిన శక్తి. కనుక మనం బాధిస్తే దుష్ట శక్తి, మంచి చేస్తే మంచి శక్తి అనే చెప్తూ ఉంటాం. గురువు గారు, మీకు చాలా జ్ఞాపశక్తి. ఏంటంటే 25 సంవత్సరాల నుంచి ప్రవచనాలు చేస్తున్నారంటే ఎంతో జ్ఞాపశక్తి ఉండాలి. అలాగా ప్రతి మనిషికి, అంటే ఇప్పుడున్న వాళ్ళకి కూడా జ్ఞాపశక్తి పెరగాలంటే ఏం చేయాలి? మీకు అలా జ్ఞాపశక్తి ఎలా సాధ్యమైంది అసలు? జ్ఞాపకశక్తి అంటే ఒక విషయం మీద మన బాగా ప్రేమ, ఆసక్తి ఉంటే జ్ఞాపకం ఉంటుంది. అది ప్రధానంగా ఉండవలసినటువంటి. మరి జ్ఞాపకం పెట్టుకోవడానికి రకరకాల టెక్నిక్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఒక విషయాన్ని పదే పదే మనం స్మరణ చేసిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మననం అంటారు, మననం చేసిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇలాంటివి. ఒకటి ఆసక్తి ఉంటే తప్పకుండా గుర్తుండిపోతుంది. చాలా విషయాలు ఎందుకు గుర్తుండమంటే వాటి మీద ఆసక్తి చూపించాం, శ్రద్ధ చూపించాం. శ్రద్ధ ఉంటే జ్ఞాపకం అదే వస్తుంది. శ్రద్ధను మనం కల్టివేట్ చేసుకోవాలి. ఒక మహా విషయం మీద ఇప్పుడు నేను ఈ విషయాల మీద పెట్టుకునే జ్ఞాపకాలు కొన్ని లౌకిక విషయాలను పెట్టుకోలేకపోవచ్చు. అంటే అర్థం జ్ఞాపకశక్తి అటు అప్లై కాలేదు, ఇటు అప్లై అయింది. కారణం దీని మీద శ్రద్ధ, దీని మీద ఏకాగ్రత ఉండడం వల్ల. శ్రద్ధ, ఏకాగ్రత పెంచుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనికి యోగం లాంటివి కూడా సహకరిస్తాయి. యోగ సాధనలో చేసేటువంటి ధ్యానం, ధారణ ఇవన్నీ కూడా మన బుద్ధికున్న రకరకాల శక్తుల్ని జాగృతి చేస్తాయి. అది జ్ఞాపకము, ప్రతిభ, అదేవిధంగా అద్భుతమైన ఆలోచనలు రావడము అంటూ రకాల ప్రతిభ, ధారణ, స్ఫురణ, స్మరణ
స్మృతి, ఇవన్నీ బ్రెయిన్ ఫాకల్టీస్, బుద్ధికున్న శక్తులు. ఇవి మనం కొన్ని రకాల యోగ సాధనలతో, ఏకాగ్రపరమైన సాధనలతో వీటిని వృద్ధి చేసుకోవచ్చు. చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమ్మా.